హాయ్ ఫ్రెండ్స్, మార్చ్ మంత్ 2026కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్, చివరి వరకు చూడండి. దగ్గర ఒక 200 బిలో క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను. సో దాంతోపాటు ఇది మీకు బైలింగ్వల్గా అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఫస్ట్ అర్జెంట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేస్తే సో దట్ ఎక్కువ వ్యూస్ అవి ఉంటే మనకి ఇంకొంచెం మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా ఇటువంటి క్లాసెస్ అన్నవి రెగ్యులర్గా తీసుకురావడానికి ఆల్రెడీ మనం ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ పాటు కవర్ చేసుకున్నాం. సో ఆ ప్లేలిస్ట్ కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం, ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నది. సో ఫస్ట్ అయితే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో మధ్యలో దాని గురించి మాట్లాడుకోవచ్చు. బట్ మీరు వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్లు ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది? హూ వాజ్ అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్? సో మనకి ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ లేకపోతే ఓబీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ వీటికి కమిషన్స్ ఉంటాయి కదా. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చైర్పర్సన్గా ఎవరిని అపాయింట్ చేశారో అని అడుగుతున్నారు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో. ఓకే, సో దీని ఆన్సర్ అంటే ఈ కమిషన్కి వచ్చేటప్పటికి సాధ్వి నిరంజన్ జ్యోతి గారిని అపాయింట్ చేశారనమాట. అండ్ ఈ అపాయింట్మెంట్ ఏ ఆర్టికల్ అండర్ జరుగుతుంది అని అడిగితే మీకు పాలిటీ కూడా ఇక్కడ కవర్ అవుతుంది, ఆర్టికల్ 338B. సో అవసరం ఉన్న వాటికి దాని చుట్టుపక్కల ఉన్న స్టాటిక్ కానీ లేకపోతే పాలిటీ కావచ్చు, కొన్నిటికి జాగ్రఫీ, ఎకానమీ, సో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా, సో ఒకే దగ్గర అన్నీ మీకు దాని చుట్టూరా ఇన్ఫర్మేషన్ కూడా కవర్ అయిపోద్ది. సో దట్ రివిజన్ కూడా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేఠ్. ఓకే, సో ఇప్పుడు మీరేం చేస్తారంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు అన్నది కామెంట్ అయితే చేయండి. ఓకేనా, మధ్యలో నేను క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఒకవేళ మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, తెలియకపోతే గూగుల్ చేయండి, చేసి ఆ ఆన్సర్లో అప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీరు అప్పుడే తెలుసుకోవాలి. అంటే దాని ఆన్సర్ కూడా కింద కామెంట్ చేస్తే మీకు కొంచెం ఇంటరాక్షన్ అన్నది క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ లాగా ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుండడానికి యూజ్ ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఉమెన్ టు హెడ్ సెంట్రల్ జైల్ శ్రీనగర్. సెంట్రల్ జైల్ ఉంటుంది కదా, శ్రీనగర్ సెంట్రల్ జైల్, దానికి హెడ్ కింద ఫస్ట్ ఉమెన్ ఎవరిని నియమించారంటే మనకి సభా షాల్. ఓకేనా, సో ఈవిడ్ని అయితే నియమించారనమాట. ఈవిడ ఈ జైలుకి ఫస్ట్ ఉమెన్ ఒక హెడ్ అవటం. ఓకే, నెక్స్ట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎస్ బ్యాంక్ ఎవరిని అపాయింట్ చేశారు? సో వినయ్ మురళీధర్ టోన్సే. ఓకేనా, ఈయన్ని మనకి ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎస్ బ్యాంక్ అపాయింట్ చేశారు. నెక్స్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్, దీన్నే సిఎండి అని కూడా అంటారు, సిఎండి ఆఫ్ గెయిల్ లిమిటెడ్ ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ దీపక్ గుప్తా. ఓకేనా, ఈ గెయిల్ అన్నది ఏంటి ఫుల్ ఫామ్ అన్నది మీరు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇది ఒక గ్యాస్ కంపెనీ అనమాట. అండ్ మీరేం చేస్తారంటే గెయిల్ అన్న దాని ఫుల్ ఫామ్ రాయండి, దాంతోపాటు దీని యొక్క అంటే ఇది మహారత్ననా నవరత్ననా ఏంటి మినీ రత్ననా ఏంటి అన్నది కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ కేవి రమణమూర్తి, ఈయన్ని రీసెంట్గా హోల్ టైమ్ మెంబర్ కింద ఒక ఆర్గనైజేషన్కి నియమించారు. ఏ ఆర్గనైజేషన్ అంటున్నారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, సెబీనా, లేకపోతే ఐఆర్డిఏనా, లేకపోతే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీయా అని అడుగుతున్నారు. సో ఈయన్ని 3 ఇయర్స్ పాటు హోల్ టైమ్ మెంబర్గా సెబీకి అపాయింట్ అయితే చేశారన్నమాట. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏదైతే మీరు స్టాక్స్ వాటి గురించి మాట్లాడుతుంటాం కదా, వాటిని రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఈ ఆర్గనైజేషన్. ఎప్పుడు 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. అండర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. దీని చైర్మన్ తుహిన్ కంటా పాండే. ఓకే, నెక్స్ట్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్కి మనం సింగిల్ పాయింటే ఇచ్చాం, ఎందుకంటే అక్కడ సరిపోతుంది అనిపించినప్పుడు. అంటే దాని చుట్టూరా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం అనమాట. సో నెసెసిటీని బట్టి ఊరికే లోడ్ చేయడం కాకుండా నెసెసిటీని బట్టి మీకు ఇంపార్టెన్స్ని బట్టి ఎక్కువ పాయింట్లు లేకపోతే సింగిల్ పాయింట్తో అవగొట్టేయచ్చు. ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్తాం ఇక్కడ. అండ్ రీసెంట్గా మనకి గవర్నర్స్ కింద కొంతమందిని అపాయింట్ అయితే చేశారనమాట. సో చాలా స్టేట్స్ అంటే దగ్గర 9 స్టేట్స్కి మనకి గవర్నర్స్ కింద
అపాయింట్ అంటే మార్చడం జరిగింది. సో ఎవరు ఇప్పుడు ప్రజెంట్ దేనికి గవర్నర్గా ఉన్నారు అన్నది తెలుసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఏ 2 స్టేట్స్కి మారారని అడుగుతున్నారు. సో జనరల్గా మీకు ఇట్లా అడగరు, ఎక్కువగా ఏ స్టేట్కి ఏ గవర్నర్ అన్నట్టు అడుగుతారు అనమాట. సో బీహార్ అండ్ తమిళనాడుకి మార్చారు. బీహార్కి వచ్చేటప్పటికి లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అటా హస్నైన్, ఓకే, ఈయన అపాయింట్ అయితే చేశారనమాట. అలాగే తమిళనాడు గవర్నర్ కింద రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. అండ్ నాగాల్యాండ్ కూడా మార్చారు. నాగాల్యాండ్కి వచ్చేటప్పటికి నంద్ కిషోర్ యాదవ్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కింద కవిందర్ గుప్తా. ఇక్కడతో అయిపోలేదు, మళ్ళీ ఇంకొక క్వశ్చన్లో మనం మిగతా వాటిని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ సిఇఓ ఆఫ్ ఇండిగో. ఇండిగోకి సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. సో ఇండిగోకి వచ్చేటప్పటికి విలియం వాల్ష్. రీసెంట్గా ఎయిర్లైన్ కాంట్రవర్సీ అయింది కదా ఇండిగో, సో అదే ఆ సంస్థకి సంబంధించిన సిఇఓని మార్చారన్నమాట, అపాయింట్ అయితే చేశారు కొత్తగా. నెక్స్ట్ తెలంగాణకి గవర్నర్గా ఎవరు ఉన్నారు? సో గవర్నర్గా ఎవరు అపాయింట్ చేశారు? శివ్ ప్రతాప్ శుక్లా, ఈయనైతే అపాయింట్ చేశారన్నమాట. అలాగే మహారాష్ట్రకు వచ్చేటప్పటికి జిష్ణుదేవ్ వర్మని అపాయింట్ చేశారు. అలాగే వెస్ట్ బెంగాల్కి ఆర్ఎన్ రవి. ఇందాక ఒక 4 దగ్గర ఇక్కడ ఒక 3 మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే డీజీసీఏ. ఓకే, డీజీసీఏకి డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. వీర్ విక్రమ్ యాదవ్. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో మీకు విక్రమ్ దేవ్దత్ కూడా ఉంటుంది, కానీ మనకి రీసెంట్గా వీర్ విక్రమ్ యాదవ్ని అపాయింట్ చేశారు. ఈయన కూడా ఇంతకుముందు దీనికి వర్క్ చేశారు. సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, విక్రమ్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే. అందుకే నేను 2 ఇంక్లూడ్ చేశాను ఆప్షన్లో, వీర్ విక్రమ్ యాదవ్ అనమాట. ఓకే, అండ్ ఈ డీజీసీఏ అంటే ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. బేసిక్గా మనం ఇప్పుడు ఫ్లైట్స్ నడుస్తున్నాయి కదా, దానికి సంబంధించిన సంస్థ అనమాట. ఓకే, రెగ్యులేటరీ బాడీ అనుకోవచ్చు. నెక్స్ట్ న్యూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. సో లెఫ్టినెంట్ గవర్నర్స్ దేనికి ఉంటారు? యూటీస్కి. సో యూటీ అంటే మనకి ఢిల్లీకి తరంజీత్ సింగ్ సంధు, ఈయనైతే అపాయింట్ చేశారు. అలాగే లడాక్ కూడా యూటీనే కదా, సో దానికి వచ్చేటప్పటికి వినయ్ కుమార్ సక్సేనాని అపాయింట్ అయితే చేశారు. నెక్స్ట్ అలాగే ఆల్ అపాయింట్మెంట్స్ మేడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. అంటే ఈ అపాయింట్మెంట్స్ ఎవరి చేత జరుగుతాయి అంటే ప్రెసిడెంట్ చేత జరుగుతాయి అన్నమాట. ఓకే, అండ్ దీనికి రిలేటెడ్ అంటే ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలి కంపల్సరీ, దేర్ షెల్ బి ఏ గవర్నర్ ఫర్ ఎవ్రీ స్టేట్ అని ఏ ఆర్టికల్ చెప్తుంది అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అవి కూడా నేను ఇక్కడ ఇచ్చేయచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ఓకేనా, అండ్ మీరు ఈ పీడిఎఫ్ ఎలాగో జెరాక్స్ తీసుకోగలుగుతారు కాబట్టి దాని దగ్గర మీరు అప్డేట్ చేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు చైనా. చైనాకి ఇండియా తరపున అంబాసిడర్గా అంటే రాయబారిగా ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. విక్రమ్ దొరైస్వామి. ఓకే, ఆర్ స్వామి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. చూడటానికి ఇది మీకు స్టాటిక్ క్వశ్చన్గా అనిపించవచ్చు, కానీ ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే బేసిక్గా రొమానియా అన్నది 118th మెంబర్గా ఈ అలయన్స్లో జాయిన్ అయ్యిందనమాట. ఓకే, రీసెంట్గా. సో దాని చుట్టుపక్కల ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు, అందుకని ఈ క్వశ్చన్ ఇట్లాగా మాడిఫై చేసి, అంటే డైరెక్ట్గా మీకు ఏది 118th మెంబర్గా జాయిన్ అయిందని కానీ, లేకపోతే రొమేనియా జాయిన్ అయింది ఎన్నో మెంబర్ ఇది అని కానీ ఇలాగా అడగచ్చు, లేదా దాని చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి కూడా అడగచ్చు. హెడ్ క్వార్టర్స్ ఏంటి? మీకు గురుగ్రామ్లో ఉందన్నమాట, హర్యానాలో. నెక్స్ట్ ఇది మనకి 2015లో అండర్ COP21లో మనకి ఇది ఎస్టాబ్లిష్ అయితే చేశారు. నెక్స్ట్ రీసెంట్గా చైర్మన్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ కమిషన్ ఆఫ్ నార్త్ కొరియా కింద ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. సో నార్త్ కొరియా అనగానే మీకు గుర్తొచ్చే ఒకే పేరు ఏంటి? కిమ్ జాంగ్ ఉన్. ఓకే, సో ఆయన పేరు అయితే గుర్తొస్తుంది కదా. అండ్ ఇది ఏంటి సంస్థ అంటే మీకు ద కంట్రీస్ టాప్ గవర్నింగ్ బాడీ. ఆబ్వియస్గా ఆ కంట్రీకి టాప్ గవర్నింగ్ బాడీ అంటే ఎవరు ఉంటారు? కిమ్ జాంగ్ ఉన్. ఓకే, ఆయనే మళ్ళీ రీఎలెక్ట్ అయితే అయ్యారు అనమాట. నెక్స్ట్ లెప్రసీ. ఓకే, కుష్టు వ్యాధి అంటారు కదా, సో దీన్ని ఎలిమినేట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది అని అడుగుతున్నారు. సో ఇది అఫీషియల్గా మనకి జార్డాన్. ఓకే, జార్డాన్ అన్నది వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు ఎలిమినేట్ లెప్రసీ, అది కూడా WHO వెరిఫైడ్. ఓకే, అండ్ ఈ లెప్రసీ మనకి దేనివల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల. ఏం బ్యాక్టీరియా? మైకోబాక్టీరియం లెప్రే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ డిసీజ్ అన్నది. వై డిడ్ ఇండియా సెండ్ 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ యాజ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ టు మలావి? ఇక్కడ మీకు క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. క్వశ్చన్లో ఇక్కడ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను. హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే
మానవతా సహాయంగా కొంత మనం పంపించాం. ఏంటి, రైస్ పంపించాం అనమాట. 1000 మెట్రిక్ టన్స్ ఒక దేశానికి. ఎగ్జామ్లో జనరల్గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏ దేశానికి అని అడగచ్చు కదా, అట్లా అడుగుతారు కదా, లేకపోతే ఎవరు పంపించారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ట్రెండ్ కొంచెం మారుతుందనమాట. దేనికి పంపించారు, ఇట్లా స్టేట్మెంట్ టైప్లో కూడా అడుగుతున్నారు. సో అందుకని ఈ టైప్లో కూడా మీకు వస్తే షాక్ అవ్వకూడదని ఇది ఫ్రేమ్ చేశాను. సో ఎందుకు అంటే యాక్చువల్గా అక్కడ ఆ దేశంలో ఏంటంటే ఫుడ్ షార్టేజ్ అన్నది అయ్యింది. ఎందువలన అంటే ఎల్ నీన్యో, ఓకే, ఈ ఎఫెక్ట్ అన్న దానివల్ల ఏంటంటే డ్రాట్, కరువు అంటారు కదా, అది రావటం వల్ల వాళ్ళకి ఫుడ్ షార్టేజ్ అయింది. దానికోసం మనం దానికి ఒక హెల్ప్ చేసే విధంగా టు అడ్రస్ ఫుడ్ షార్టేజ్ కాజ్డ్ బై ఎల్ నీనో ఇండ్యూస్డ్ డ్రాట్ మనం ఈ సెండ్ చేసాం అనమాట. ఈ 1000 మెట్రిక్ టన్స్ ఇండియా సెండ్ చేసింది. ఏ కంట్రీకి? మలావి. ఓకే, ఎనీథింగ్, ఏదైనా ఎలా అయినా అడగచ్చు. సో మీరు జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బట్టి పడతాం కాదు, అర్థం చేసుకోండి ఎందుకు జరిగింది ఏంటి అర్థం చేసుకుంటే ఈజీగా అది ఒక మనం ఏదో బట్టి పట్టాలన్నది కాకుండా ఏం జరిగింది అన్నది మనం కరెంట్ అఫైర్స్ అంటేనే ఏం జరుగుతుందని తెలుసుకోవటం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు కొంచెం లైట్గా అనిపిస్తుంది. లేదంటే ఇదంతా బట్టి పట్టాలి అంటే స్టోరేజ్ ఎక్కువైపోతుంది అనమాట. జస్ట్ మీరు ఒక గంటన్నర కనుక ప్రతి మంత్ నాకు కనుక మీరు ఇచ్చారంటే ఫ్రీగా యూట్యూబ్లో నేను మీకు ఆ మంత్ మొత్తం జరిగిన యొక్క కరెంట్ అఫైర్స్ని అసలు ఏం జరుగుతుంది వరల్డ్ వైడ్ ఆ మంత్లో ఏం జరిగింది అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కవర్ చేసేస్తాను అనమాట. ఓకే, అది మీకు ఈవెన్ రైల్వే ఎగ్జామ్స్ అనే కాదు, ఎస్ఎస్సి కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో సింపుల్గా ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడం ఎప్పుడు మంచిదే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వినండి. నెక్స్ట్, హూ బికేమ్ ద న్యూ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్? ఇరాన్కి కొత్తగా ఎవరిని సుప్రీం లీడర్గా అయ్యారు అని అడుగుతున్నారు. మోస్తాబా హుసైనీ ఖమేనీ. ఓకే, ఈయన ఎవరు అంటే బేసిక్గా ఆయతుల్లా అలీ ఖమేనీ. ఇంతకుముందు ఈయన సుప్రీం లీడర్గా ఉండేవారు అనమాట, అలీ ఖమేనీ గారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో ఈయన సన్నీ సుప్రీం లీడర్గా నాయకుడు అయ్యారనమాట. బేసిక్గా ఇది ఎలక్షన్ లాగా ఉండదు. అండ్ ఇక్కడ ఇరాన్లో ఏంటంటే సుప్రీం లీడర్ చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీటిలన్నిటికన్నా కోర్ట్స్, జ్యుడిషియరీ కన్నా కూడా పవర్ఫుల్ అనమాట. సో అంత ఇంపార్టెంట్ పోస్ట్ ఇది. డైరెక్ట్ డెమోక్రసీ లాగా ఎన్నిక ఉండదు ఇక్కడ, ఓకేనా. సో దానికి ఆ పొజిషన్కి ఈయన అయితే అయ్యారనమాట, మోస్తాబా ఖమేనీ. విచ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద EU టు ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV అండ్ సిఫిలిస్ యాజ్ డిక్లేర్డ్ బై WHO? WHO ప్రకారం HIV అండ్ సిఫిలిస్ ఇవి రెండు డిసీజెస్. HIV చాలామంది తెలుసు కదా, ఎయిడ్స్ అంటారు కదా. సో ఆ డిసీజెస్ రెండింటిని మదర్ టు చైల్డ్ పుట్టిన పిల్లలకి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఎలిమినేట్ చేసిన కంట్రీ ఆ రెండింటిని ఏంటి, ఏ కంట్రీ అని అడుగుతున్నారు. సో అది బేసిక్గా EUలో డెన్మార్క్ అనమాట ఫస్ట్ కంట్రీ. అండ్ ఈ రెండు కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. HIV అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది, ఇది మనకి ఎయిడ్స్ కలగజేస్తుంది ఈ HIV. అలాగే సిఫిలిస్ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజే. ఎయిడ్స్ అన్నది ఆర్ HIV అన్నది వైరస్ అయితే సిఫిలిస్ అన్నది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అయితే ఈ రెండింటిని వరల్డ్ వైడ్ ఫస్ట్ ఎలిమినేట్ చేసిన కంట్రీ ఏది? క్యూబా. అండ్ ఈ రెండింటితో పాటు హెపటైటిస్ బిని కూడా కలిపి ఎలిమినేట్ చేసింది అయితే మాల్దీవ్స్ అనమాట. అండ్ ఇది చెప్పింది ఎవరు? WHO ప్రకారం. WHO హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. ఓకే, సో ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్, అందుకని ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్, ఇండియా హెల్డ్ ఏ మినిస్టీరియల్ మీటింగ్ ఆన్ ట్రైబల్ డెవలప్మెంట్. ట్రైబల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఒక మినిస్టీరియల్ మీటింగ్ అయితే జరిగిందనమాట. ఏ కంట్రీతో అంటున్నారు. సో అది వచ్చేటప్పటికి వియత్నాం. సో డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ అండ్ ఎథనిక్ కమ్యూనిటీస్ యొక్క డెవలప్మెంట్ కోసం మీటింగ్ అయితే ఇండియా వియత్నాంతో చేసింది మార్చిలో. నెక్స్ట్, ప్రారంభన్ టెంపుల్ కాంప్లెక్స్ అన్నది ఏ కంట్రీలో ఉందని అడుగుతున్నారు. సో ఎందుకు అలా అడుగుతున్నారంటే బేసిక్గా ఇండియా అండ్ ఇండోనేషియా రీసెంట్గా కొలాబరేట్ అయ్యి ఈ ప్రారంభన్ టెంపుల్ కాంప్లెక్స్ని AI ద్వారా రీస్టోర్ చేయాలనుకుంటున్నాయి. సో బేసిక్గా ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలో ఉందన్నమాట. ఓకేనా, ఇండోనేషియాలో స్పెసిఫిక్గా జావాలో ఉంది, అదొక ఐలాండ్. అండ్ ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్. ఓకే, మన హిందూ టెంపుల్స్ ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అనమాట. అలాగే ఇది మనకి 9th సెంచరీలో కట్టారు. ఏ డైనాసిటీ అంటే సంజయ. ఓకే, సంజయ డైనాసిటీ
అండ్ ఇక్కడ మీకు శివ విష్ణు బ్రహ్మకి డెడికేటెడ్ ఉంటుంది ఇది మనకి టెంపుల్. వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద స్కై ట్రాక్స్ అవార్డ్స్లో 2026కి దేనికి ఇచ్చారంటున్నారు? సింగపూర్కి చెందిన చాంగి ఎయిర్పోర్ట్కి ఇచ్చారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఫస్ట్ ఈ పీడిఎఫ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా అన్నాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీకు, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో అక్కడ మీకు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయితే అక్కడ మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కోర్స్ ఒకటి కనబడుతుంది. అందులోకి వెళ్తే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, దాంతోపాటు టాపిక్ వైజ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, లైక్ నోబెల్ ఇటువంటివి, అవి కవర్ అయినవి అక్కడ ఉంటాయి. సో వాటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్, తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి ఉన్న పీడిఎఫ్స్, అది కూడా తక్కువ పేజీలో ప్రింట్ చేసుకోవడానికి ప్రింటబుల్ వర్షన్ కూడా ఉంటుంది మీకు. సో మీకు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రీగా టెస్టులు కూడా రాసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో ఇంకా కళ్ళు మూసుకుని కరెంట్ అఫైర్స్ సంబంధించి మొత్తం ప్రాక్టీస్ నుంచి చదవటం వరకు అన్నీ ఒకే దగ్గర చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది సింపుల్గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అక్కడ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని మీకు తగ్గట్టు యూజ్ చేసుకోండి. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. ఓకే, సో ఫ్రీగా దొరుకుతుంది. అలాగే దాంతోపాటు మీకు ప్రాక్టీస్కి టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ అదే కాకుండా మీకు రైల్వే రిలేటెడ్ సీరియస్గా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే చాలా తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కి ఫుల్ కోర్సెస్ లైక్ గ్రూప్ డి ఫుల్ కోర్సు, ఏఎల్పి ఫుల్ కోర్సు చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ ఫిజిక్స్ కానీ, ఫెటర్ ట్రేడ్ కానీ, లేకపోతే మ్యాథ్స్, రీజనింగ్, కెమిస్ట్రీ, బయాలజీ, లేకపోతే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ మొత్తం కలిపి ఒక దానిలో కావాలన్నా, లేదా ఏఎల్పి వాళ్ళకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నీషియన్ కానీ ఏఎల్పి కానీ అన్నీ కూడా దొరుకుతాయి. కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే 10% డిస్కౌంట్. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా ఒక 10% డిస్కౌంట్ వస్తుంది, యూజ్ చేసుకోండి. డెఫినెట్గా 100-200 కోసం మాత్రం చూసుకోవద్దు, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ని క్లియర్ చేశాను. రైల్వే రిలేటెడ్ చూసుకుంటే ఏఎల్పి టెక్నీషియన్, NTPC ఇవి క్లియర్ చేశాను. అదే లెవెల్ కంటెంట్ అన్నది మీకు ఉంటుంది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన మిగతా మన టీం కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది, డెమోస్ ఉంటాయి, చూడండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అన్నీ మనం ఎప్పటిదాకా చెప్పిన అన్నీ కూడా కాంబోలో కావాలంటే కూడా కాంబో క్లాసెస్ కూడా దొరుకుతాయి. సో ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా రికమెండ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది? US సుప్రీం కోర్టు రీసెంట్గా DJT అంటే మనకి డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా, పద్దాక అన్ని కంట్రీస్ మీద టారిఫ్ అని చాలా ఎక్కువ టారిఫ్లు చాలా కంట్రీ మీద వేశారు కదా, దాన్ని US సుప్రీం కోర్టు ఏం చేసిందంటే రద్దు చేసేసింది అనమాట. సో దాని గురించి క్వశ్చన్ ఏం చేసింది అని అయితే అడుగుతున్నారు. సో IEEPA డజంట్ గివ్ ద ప్రెసిడెంట్ అథారిటీ టు ఇంపోజ్ టారిఫ్. ఈ IEEPA అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. బేసిక్గా మన దగ్గర ఎట్లయితే చట్టాలు ఉంటాయో, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అలాంటిది, ఈ యాక్ట్ని యూజ్ చేసి ఆయన అయితే టారిఫ్స్ వేరే కంట్రీస్ మీద వేశారు కదా. సో ఆ పవర్ ఆయనకి లేదు అని వాళ్ళ సుప్రీంకోర్టు, US సుప్రీంకోర్టు అయితే చెప్పేసి ఈ టారిఫ్స్ని స్ట్రక్ డౌన్ చేసింది, కొట్టేసింది అనమాట. సో ఓకేనా, సో ఆ టారిఫ్స్ అన్నవి ఇప్పుడు ఇంపోజ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ స్కాట్లాండ్ అన్నది మామూలుగా మనకి ట్రెడిషనల్ క్రిమేషన్ ఉంటుంది కదా, అంటే దహన సంస్కారాలు అంటారు, సంథింగ్ లైక్ దట్. వాట్ ఎవర్ మనం ట్రెడిషనల్గా చేసే దహన సంస్కారాలు కావచ్చు, లేకపోతే అంత్యక్రియలు కావచ్చు, ఇవి ఉంటాయి కదా. అలా కాకుండా ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ని అప్రూవ్ చేసిందనమాట. ఓకేనా, స్కాట్లాండ్ యూకేలో ఫస్ట్ నేషన్ ఇలా అప్రూవ్ చేయడం. ఏ టైప్ అంటే అది వాటర్ క్రిమేషన్ అనమాట. వాటర్ని యూజ్ చేసుకుని క్రిమేషన్ అన్నది చేస్తారు. దీన్నే ఆక్వామేషన్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి ఆల్కలైన్ హైడ్రాలసిస్ అన్నది జరుగుద్ది. బేసిక్గా కొంతమంది పూడుస్తారు, కొంతమంది కాలుస్తారు కదా, ఇది ఇంకో మెథడ్. ఓకేనా, సో దీనికి స్కాట్లాండ్ అన్నది అప్రూవ్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ నేపాల్కి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరయ్యారు అని అడుగుతున్నారు. బలేందర్ షా, ఈయన ఒక ర్యాపర్ అనమాట. 35 ఇయర్స్కే ఈయన నేపాల్ యొక్క PM అయితే అయ్యారు. ఈయన 47th PM నేపాల్కి. అండ్ నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు. అండ్ ఈయన ఏ పార్టీ నుంచి అయ్యారు? రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఈ పార్టీ నుంచి అయితే అయ్యారు అనమాట. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలేగా ఎవరు ఓత్ తీసుకున్నారు అంటే ప్రమాణ స్వీకారం చేశారంటే జాష్ ఆంటోనియో కాస్ట్. ఓకేనా, అండ్ దీని క్యాపిటల్, చిలే క్యాపిటల్ శాంటియాగో. నెక్స్ట్
నేపాల్లో మనకి ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఉమెన్ ఎంపీ కింద ఎవరయ్యారు అని అడుగుతున్నారు. సో భూమిక శ్రేష్ఠ అనమాట ఆవిడ పేరు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కర్గ్ ఐలాండ్స్? కర్గ్ ఐలాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటి అండ్ అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో బేసిక్గా మీరు కనుక న్యూస్ ఫాలో అవుతుంటే ఇప్పుడు వార్ అయితే జరుగుతుంది కదా. సో వార్ ఏ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది? ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ. ఈ కర్గ్ ఐలాండ్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇరాన్ అనమాట. ఎందుకంటే ఇది ఇరాన్కి 30 కిలోమీటర్స్లో దూరంలో ఉన్న దగ్గర 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ఐలాండ్, ఇరాన్కి సంబంధించిన ఐలాండ్ ఇది. అండ్ ఇందులోంచి ఈ ఐలాండ్లోంచే 80 to 90% ఇరాన్ యొక్క ఆయిల్ అన్నది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దీని మీదే రీసెంట్గా యుఎస్ఏ మిలిటరీ అటాక్స్ కూడా చేసింది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే పర్షియన్ గల్ఫ్ అంటారు దీన్ని. సో ఈ పర్షియన్ గల్ఫ్లో ఒక ఐలాండ్ అనమాట, ఇది ఇరాన్కి చెందింది. నెక్స్ట్, అమెరికాలో బేసిక్గా ఒక రిఫైనింగ్ కంపెనీ అన్నది ఇండియన్ కంపెనీ పార్ట్నర్షిప్తో పెట్టబోతుంది అనమాట. దాని పేరు అమెరికా ఫస్ట్ రిఫైనింగ్. దానికి కూడా $300 బిలియన్ పెట్టబోతున్నారు అని డీజేటీ అంటే ట్రంప్ అనౌన్స్ చేశారు అనమాట. సో ఏంటి ఆ కంపెనీ అంటే రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్. సో మన అంబానీ గారు ఉన్నారు కదా, ఆయన ఈ ప్రాజెక్ట్ అన్నది అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అన్నది అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. $300 బిలియన్. ఎక్కడ కడతారు అంటే పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్విల్. ఓకే, ఆ పోర్ట్ దగ్గర కడతారు అనమాట. నెక్స్ట్, వాట్ నేమ్ డిడ్ ఇజ్రాయెల్ గేవ్ టు కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ అగైనెస్ట్ ఇరాన్? ఇరాన్ మీద అటాక్ యుఎస్ఏ అలాగే ఇజ్రాయిల్ ఈ రెండు చేసాయి కదా ఇరాన్ మీద. సో ఇప్పుడు ఇజ్రాయిల్ చేసిన దాని పేరేంటి? ఆ అటాక్ ఏదో ఒక ఆపరేషన్, మనం ఆపరేషన్ సింధూర్ అని ఎలా అయితే పెట్టామో దీనికి ఒక పేరు ఉంటుంది కదా, అదేంటి అని అడుగుతున్నారు. సో ఆపరేషన్ లయన్స్ రోర్ అనమాట. ఇది ఇజ్రాయిల్ లాంచ్ చేసిన దాని పేరు. ఓకే, అదే యుఎస్ చేసిన దాని పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. అండ్ ఈ అన్నిటి మధ్యలో ఒక కంట్రీ నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ అన్నది డిక్లేర్ చేసింది. ఏం కంట్రీ అంటే ఫిలిప్పైన్స్. ఎందుకు అని అడుగుతున్నారు. బేసిక్గా ఎందుకంటే ఇరాన్ వార్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఆయిల్ సప్లై అన్నది డిస్టర్బ్ అయింది కదా, దానివల్ల ఫిలిప్పైన్స్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఎందుకంటే ఆయిల్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే నిత్యావసరాలు కూడా వెళ్ళవు కదా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకని ఎమర్జెన్సీ అన్నది డిక్లేర్ చేశారు. నెక్స్ట్, ఇండోనేషియా సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. అయితే అందరికీ కాదు, అండర్ విచ్ ఏజ్ అని అడుగుతున్నారు. ఓకే, సో అండర్ 16 years లోపు వాళ్ళకి సోషల్ మీడియా లైక్ యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్ వీటి నుంచి బ్యాన్ చేసింది అన్నమాట వాడకుండా. అండ్ ఇలాగే ఇంతకుముందు 2-3 కంట్రీస్ అయితే చేస్తే, సో ఎన్ని కంట్రీస్ ఎవరు ఫస్ట్ అన్నది కింద కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ అవి కూడా మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో చెప్పాం. సో ఆల్రెడీ ఫాలో అవుతున్నట్టయితే మీకు అవి ఆన్సర్స్ తెలిసే ఉండొచ్చు. అండ్ తెలియకపోయినా గూగుల్ చేసి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ కలింజర్ ఫోర్ట్ యాజ్ నేషనల్ జియో హెరిటేజ్ సైట్? నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా ఏ ఆర్గనైజేషన్ కలింజర్ ఫోర్ట్ని డిక్లేర్ చేసింది అని అడుగుతున్నారు. సో బేసిక్గా ఫోర్ట్స్ ఎవరు డిక్లేర్ చేస్తారు? మీకు ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే ఫారెస్ట్ సర్వే అయితే కాదు కదా, సో ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇది ఎక్కడ ఉందంటే బండా డిస్ట్రిక్ట్ యూపీలో అయితే ఉంది. వింధ్యా హిల్స్ అంటారు కదా, ఆ రేంజెస్లో నియర్ కెన్ రివర్ ఉంటుంది కదా, ఆ రివర్ దగ్గరలో అయితే ఉంది. ఇది ఎవరు కట్టారంటే చండేలా కింగ్స్. ఓకే, నెక్స్ట్, మీరు ఏటీఎంస్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎల్పిజికి అంటే మీరు వాడే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా, దానికి ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఏటీఎం అయితే స్టార్ట్ చేశారు. ఏ సిటీలో అని అడుగుతున్నారు. సో చాలామంది షాక్ అయ్యి ఉండొచ్చు. ఎస్, కరెక్టే. గ్యాస్కి కూడా ఏటీఎం అన్నది లాంచ్ చేశారు గురుగ్రామ్లో అనమాట అది. అండ్ ఇది లాంచ్ చేసింది ఎవరు అని అడగచ్చు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ రెండిట్లో ఏదైనా అడగచ్చు, ఎక్కడ కానీ ఎవరు అని కానీ అడగచ్చు, రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎలక్షన్స్ అయితే అనౌన్స్ చేశారు కొన్ని స్టేట్స్కి. మీరు ఫాలో అవుతుంటే ఇప్పటికే అయిపోయింది. అయితే ఏమేమి స్టేట్స్ వాటి మీద అడగచ్చు. సో 5 స్టేట్స్కి అయితే చేశారు, 5 స్టేట్స్ అండ్ యూటీస్. సో ఏంటి అంటే అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఇవి సింగిల్ ఫేజ్లో జరుగుతున్నాయి 9th April. ఓకే, అలాగే తమిళనాడు కూడా సింగిల్ ఫేజే 23rd April జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ మాత్రం 2 phases 23rd April, 29th Aprilలో జరగబోతుంది. నెక్స్ట్, సెన్సెస్ 2027 అంటే జనాభా లెక్కలు అంటారు కదా, అది April 1, 2026 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు జరిగేది ఎన్నో ఎడిషన్ అని అడుగుతున్నారు. 16th సెన్సెస్ అనమాట ఇది. అండ్ ఇందులో మనకి మ్యాస్కాట్స్ 2 అయితే
అనౌన్స్ చేశారు. దీని పేరేంటి అంటే ఫిమేల్ ఉంది కదా మ్యాస్కాట్, దాని పేరు ప్రగతి, అండ్ మేల్కి వచ్చేటప్పటికి వికాస్ అనమాట. అండ్ ఇది ఎవరు అన్వీల్ చేశారు, ఆవిష్కరించారంటే అమిత్ షా గారు. నెక్స్ట్ సంప్రాతి మ్యూజియం, దీన్ని ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు? సో పిఎం మోడీ గారు అని క్వశ్చన్లోనే ఇచ్చేసారు. ఎక్కడ అంటే గాంధీనగర్, గుజరాత్లో ఉంది కదా గాంధీనగర్. మహావీర్ జయంతి ఏదైతే జైన్స్కి ఇంపార్టెంటో ఆ రోజు చేశారనమాట. నెక్స్ట్ మామూలుగా మీరు లైట్ హౌసెస్ అన్నవి సముద్రాల దగ్గర చూస్తారు, దారి కోసం అట్లా పెడుతుంటారు కదా లైట్ హౌస్. ఓకే, మీరు ఈ మూవీ తండేలు వాట్ ఎవర్ ఇంగ్లీష్ మూవీస్లో కూడా మీరు టైటానిక్ ఇటువంటివి చూసినా కూడా లైట్ హౌసెస్ని చూస్తారు. ఇట్లా మీకు లైట్ అన్నది 360 degrees వేస్తూ ఉంటుంది ఆ హౌస్ నుంచి. సో అటువంటివి జనరల్గా సీకి రిలేటెడ్, ఓషన్ రిలేటెడ్ ఉంటుంది. అయితే ఫస్ట్ టైం రివరైన్ ఇండియాలో రివరైన్ లైట్ హౌస్ అన్నది ఏ రివర్ మీద పెట్టారు అంటున్నారు. సో బ్రహ్మపుత్ర రివర్ మీద లైట్ హౌస్ అన్నది ఇన్స్టాల్ చేశారు అనమాట. బేసిక్గా దేనికంటే రివర్ నావిగేషన్ సేఫ్టీ కోసం. అండ్ ఇది ఏ వాటర్ వేస్ మీద అంటే నేషనల్ వాటర్ వేస్ 2. ఓకే, రీసెంట్గా వారణాసి మనకి శాప్లింగ్స్ అంటే మొక్కలు ఉంటారు కదా, మొక్కలు నాటే ప్రోగ్రామ్ అయితే చేశారు. అయితే రికార్డ్ అయితే సృష్టించారనమాట. 1 అవర్లో ఎన్ని మొక్కలు నాటారు అంటున్నారు. సో 1 అవర్లో 2.5 lakh శాప్లింగ్స్, 2.5 lakh మొక్కలు నాటారనమాట. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే అయ్యింది. March 1 రోజు చేశారు ఇది. ఈ డ్రైవ్ ఎవరు కండక్ట్ చేశారు? వారణాసి మున్సిపల్ కార్పొరేషన్. మీరు యుతనేషియా అనే వర్డ్ వినుంటారు, లేకపోతే వినకపోయినా దయామరణం అంటారనమాట. బేసిక్గా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో హాస్పిటల్స్లో చాలా ఏళ్ళ నుంచి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇంకా అంటే కంటిన్యూ చేసినా కూడా మెడికల్ సపోర్ట్ అన్నది మళ్ళీ నార్మల్ అవ్వటం కానీ బతకడానికి అంటే జస్ట్ ప్రాణాలతో ఉంటారు అంతే. ఓకే, అలాంటి వాళ్ళు ఏంటంటే యుతనేషియాని ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటుంటారు, అంటే వాళ్ళంతటా వాళ్ళే సొంతంగా చనిపోయేలాగా అనమాట. అయితే ఇందులో యాక్టివ్ ప్యాసివ్ అని ఉంటుంది. సో యాక్టివ్ అంటే ఏంటంటే విషం లాంటిది ఇంజెక్ట్ చేసి చంపటం అనమాట. ఓకే, సో ఇది ఇండియాలో లేదు అసలు. ఓకే, ప్యాసివ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ట్రీట్మెంట్ వెంటిలేషన్ మీద ఉంటారు కదా, సో ఆ లైఫ్ సపోర్ట్ అన్నది కట్ చేసేస్తారు. సో అది ప్యాసివ్ యూథనేషియా అంటారు. అయితే దీన్ని అలౌ చేసింది అనమాట సుప్రీంకోర్టు. ఏ కేసులో అంటే హరీష్ రాణా కేసులో. సో ఈ ప్యాసివ్ యూథనేషియాలో విత్డ్రాల్ ఆఫ్ లైఫ్ సస్టైనింగ్ ట్రీట్మెంట్ ఏదైతే వెంటిలేషన్ మీద ట్రీట్మెంట్ అయితే జరుగుతుందో ఆ వెంటిలేషన్ అన్నది కట్ చేస్తారు అనమాట. దాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే చనిపోవడం కన్నా ఇలా బతకడం అనేది ఇంకా బాధాకరం అన్నట్టు అనమాట. అందుకని ఇది తీసుకున్నారు. ఏ ఆర్టికల్ అండర్లోకి వస్తుందంటే మన ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఉంటుంది కదా, దాన్నే ఎక్స్టెండ్ చేసి రైట్ టు డై విత్ డిగ్నిటీ దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి మాట్లాడింది అనమాట సుప్రీంకోర్టు. అందరికీ గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంటుంది ఆర్టికల్ 21 ప్రకారం అని. ఓకే, సో దానిలో భాగంగా ఇది అలౌ చేశారు. నెక్స్ట్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో ఎక్కడుంది అంటే బేసిక్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది రీసెంట్గానే ఇనాగ్రేట్ చేశారు అనమాట. 28 మార్చ్ రోజు. ఎవరు అంటే పిఎం మోడీ గారు. ఎక్కడ ఉంది ఇది? జేవర్ యూపీ. ఓకే, జేవర్ అనే ప్లేస్లో అయితే ఉంది. బేసిక్గా ఈ ఢిల్లీ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది బాగా క్రౌడెడ్ అవుతుంది కదా, సో దానికి దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా. సో కొంచెం ఆ కంజెషన్ అన్నది తగ్గించడం కోసం లాంచ్ చేశారు ఇది. రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా యూనియన్ క్యాబినెట్ డిక్లేర్ చేసింది. ఏ ఎయిర్పోర్ట్ అంటే మదురై ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ లిపులేక్ పాస్. లిపులేక్ పాస్ మీరు జాగ్రఫీ చదివితే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు వస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బేసిక్గా ట్రై జంక్షన్, 3 కంట్రీస్కి మధ్యలో ఉంటుంది అనమాట. అందుకే ట్రై జంక్షన్ 3 టచ్ అవుతూ ఉంటాయి. ఇది ఇండియా చైనా బార్డర్ ట్రేడ్కి ఇంపార్టెంట్ అనమాట. అయితే దీన్ని బ్లాక్ చేసి ఉంచారు ఇన్ని రోజులు, చాలా రోజుల నుంచి. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు లిపులే పాస్ అని ఉంది. చైనా అండ్ ఇట్ సైడ్ నేపాల్ అండ్ ఇండియా మూడిటికి ఒక కనెక్షన్ లాంటిది అనమాట. ఇక్కడ నుంచి చాలా ట్రేడ్ అయితే జరుగుతుండేది చైనాతో కానీ మనకి. అయితే 2020 ఎప్పుడైతే COVID-19 వచ్చిందో అప్పుడు దీన్ని బ్లాక్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 7 years మనకి ఇప్పుడు ఇది మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది ఇండియాలో అంటే ఉత్తరాఖండ్ దగ్గర పితోగర్. నీతి ఆయోగ్ ఏ కంపెనీతో పార్ట్నర్ అయ్యి ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ చేస్తుందని అడుగుతున్నారు. ఏ కంపెనీతో పార్ట్నర్ అయింది దీనికోసం అంటే టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పార్ట్నర్ అయింది అనమాట. స్తుతి ప్రధాన్ ఏ స్టేట్ నుంచి సెలెక్ట్ అయింది? వరల్డ్ యూత్ పార్లమెంట్లో తను రిప్రజెంట్ చేయబోతుంది అనమాట ఇండియాని.
అయితే ఏ స్టేట్ నుంచి ఆవిడ అని అడుగుతున్నారు. సిక్కిం స్టేట్కి సంబంధించిన వ్యక్తి ఇవిడ. నెక్స్ట్ రీసెంట్గా ట్రాన్స్జెండర్ పర్సన్ అమెండ్మెంట్ బిల్ 2026ని అమెండ్ చేశారనమాట. అమెండ్ చేసి ఏం తీసుకొచ్చారంటే ఆల్రెడీ అందులో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ వాళ్ళ జెండర్ ఐడెంటిఫికేషన్ ఉండేది కదా, దాన్ని రిమూవ్ చేసి మేడ్ ఐడెంటిటీ డిపెండ్ ఆన్ మెడికల్ వెరిఫికేషన్ ప్రాసెస్. మెడికల్ వెరిఫికేషన్ కంపల్సరీ చేశారనమాట. మెడికల్ వెరిఫికేషన్ ద్వారానే ట్రాన్స్జెండర్ కింద ఐడెంటిఫై చేసేలాగా. ఇది మనకి ఏ ఆర్టికల్స్ అండర్లో మాట్లాడుతాం అంటే ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ. వీటి అండర్లోకి వస్తుంది, అంటే డైరెక్ట్ బ్రాడ్ సెన్స్లో వస్తుంది అన్నమాట, డైరెక్ట్ 1421లో కాకుండా. హూ ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ ఆఫ్ రిఫ్యూజీ మెకానిజం? ఎవరు ఇండియా యొక్క ఫస్ట్ పోర్ట్ ఆఫ్ రిఫ్యూజీ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేశారు అంటున్నారు. బేసిక్గా ఇది ఇండియా అనుకుంటే మనకి పోర్ట్స్ ఇటు సైడ్ అరేబియన్ సీ ఉంది కదా, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది. అయితే వీటి మధ్యలో ఏదైనా షిప్స్కి డిజాస్టర్ కానీ లేకపోతే డేంజర్ కానీ ఉన్నప్పుడు వాటికి సేఫ్ హార్బర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసం ఎమర్జెన్సీ ఆర్ డేంజర్లో పోర్ట్ ఆఫ్ రిఫ్యూజీ అన్నది స్టార్ట్ చేశారు. ఇటు సైడ్ మనకి నియర్ ముంబై దిఘీ పోర్ట్ దగ్గర లాంచ్ చేశారు ఒకటి. నెక్స్ట్ గోపాల్పూర్ పోర్ట్ ఒడిస్సాలో అయితే లాంచ్ చేశారు సెకండ్లీ. మనకి ఇది ఎవరు చేశారంటే అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వాళ్ళు చేశారు. నెక్స్ట్ చండీగఢ్ అన్నది ఫుల్లీ లిటరేట్ యూనియన్ టెరిటరీ అయితే అయ్యింది. ఎంత పర్సంటేజ్ ఉంది అక్కడ మనకి లిటరసీ అని అడుగుతున్నారు. సో 99.93% ఉంది. సో ఆఫ్టర్ లడాక్ ఇది మనకి సెకండ్ ఫుల్లీ లిటరేట్ యూటీ అనమాట. సో ఏదైనా క్వశ్చన్ అడగచ్చు ఈ పాయింట్స్లో. నరేంద్ర మోడీ గారు ఇండియా యొక్క లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా ఏ డేట్ అయ్యారు అని అడుగుతున్నారు. సో సీఎం అండ్ పిఎంగా ఆయన టెన్యూర్ మొత్తం కలుపుకుంటే 8,931 డేస్ దాటిందనమాట. ఎప్పటికి 22 మార్చికి. సో ఇప్పుడు ఇంకా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇంకా అవ్వలేదు కదా ఇన్ టర్మ్, బట్ ఈ రోజుకే క్రాస్ అయితే అయిపోయారు అనమాట. ఓకే, ఒక హెడ్గా ఉండి గవర్నమెంట్లో. నెక్స్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్లో ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. థర్డ్ లార్జెస్ట్ అనమాట మెట్రోస్ పరంగా, విత్ 1,143 కిలోమీటర్స్ నెట్వర్క్ ఉంది మనకి. అయితే హయ్యెస్ట్ ఢిల్లీ ఉంది మనకి ఇండియాలో, ఎక్కువ మెట్రో నెట్వర్క్ ఢిల్లీలో ఉంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఫస్ట్ చైనా, సెకండ్ యూఎస్ఏ, థర్డ్ మనం అనమాట. టీమ్ కల్కి అనే డార్క్ నెట్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ని ఎవరు డిస్మాటిల్ చేశారని అడుగుతున్నారు. అంటే ఎవరు పట్టుకున్నారు అన్నట్టు. బేసిక్గా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, బేసిక్గా డ్రగ్స్ రిలేటెడ్ వాళ్ళేగా మెయిన్. సో వాళ్ళు పట్టుకున్నారు అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆపరేషనల్ రింగ్ మెట్రో అన్నది ఎక్కడ ప్రారంభించబోతున్నారు, ఏ నగరంలో అని అడుగుతున్నారు. న్యూఢిల్లీలో. ఓకే, అండ్ ఎవరు చేసింది మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ అటుకుల్ పొంగల, ఇదొక ఫెస్టివల్ అనుకోవచ్చు. ఇది ఏ టెంపుల్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. అటుకుల్ భగవతి టెంపుల్ కేరళ. ఓకేనా, కేరళలో సెలబ్రేట్ చేసుకుంటారు పర్టికులర్గా ఈ టెంపుల్లో. చాప్చర్ కుట్, ఇది కూడా ఒక ఫెస్టివల్. ఏ స్టేట్లో చేసుకుంటారు అని అడుగుతున్నారు. మిజోరాంలో చేసుకుంటారు. మిజో యొక్క న్యూ ఇయర్ లాంటిది ఆ పీపుల్కి అక్కడ. ఓకే, నెక్స్ట్ హట్టి రైసాలా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫెస్టివల్. ఇది మహారాష్ట్రలో జరుపుకుంటారు. ఏ డిస్ట్రిక్ట్ ఫేమస్ దీనికంటే జల్నా డిస్ట్రిక్ట్ అనమాట. అండ్ ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఎప్పుడు అంటే ధులివందన్, అంటే హోలీ తర్వాత రోజు అనమాట. నెక్స్ట్ భారత్ ట్రైబ్స్ ఫెస్ట్, ఇది ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్. ఎవరు ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ట్రైఫెడ్ లాంచ్ చేసింది అనమాట. సో ఇందులో ట్రైబల్ కల్చర్ కానీ క్రాఫ్ట్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇది. నెక్స్ట్ లెజిమ్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ అనమాట, ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్. ఏ స్టేట్ నుంచి అని అడుగుతున్నారు. అండ్ రీసెంట్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు పర్ఫామ్ చేశారు అనమాట ఇది. సో ఇది మహారాష్ట్రకి చెందిన డ్యాన్స్ అండ్ ఇది దోంబిలి తానే డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో అక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు పర్ఫామ్ కూడా చేశారు. ఎంతమంది అంటే 9,111. ఓకే, 9,111 మెంబర్స్ ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ సర్హుల్, ఇది కూడా ఒక ట్రైబల్ ఫెస్టివల్, జార్ఖండ్లో జరుపుకుంటారు. సర్హుల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. వర్షిప్ ఆఫ్ సాల్ ట్రీ, ఇక్కడ సాల్ ట్రీని పూజిస్తారు. ఓకే, జార్ఖండ్లో ఇది జరుపుకుంటారు. నెక్స్ట్ ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అడుగుతున్నారు. జువల్ ఓరం, ఈయన మినిస్టర్, ట్రైబల్ అఫైర్స్కి సంబంధించిన మినిస్టర్ అనమాట. ఈయనైతే
ఇనాగ్రేట్ చేశారు న్యూఢిల్లీలో. న్యూయార్క్ షార్ట్ యానిమేషన్ ఫెస్టివల్ 2026లో ఏ యానిమేటెడ్ ఫిలింకి ఇండియా తరపు నుంచి మనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది అని అడుగుతున్నారు. సో చైమీ అనమాట, యానిమేటెడ్ మూవీ పేరు చైమీ. డైరెక్టర్ ఎవరంటే డాక్టర్ పార్థసారథి మహాంత. ఓకే, దీనికి అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ సంగీత కళానిధి అవార్డు 2026 ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. జయంతి కుమారేష్. ఇది కర్ణాటిక్ క్లాసిక్ మ్యూజిక్ ఏదైతే ఉందో దానిలో హయ్యెస్ట్ ఆనర్గా భావిస్తారు దీన్ని. ఈ అవార్డుని ఎవరు ఇస్తారంటే మ్యూజిక్ అకాడమీ మెడ్రాస్ వాళ్ళు ఈ అవార్డు అయితే ఇస్తారు. నెక్స్ట్ మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అన్నది ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. సో అమోల్ పాలేకర్ అనే ఆయనకైతే ఈ అవార్డు అయితే ఇచ్చారు. మెటా అంటే ఫేస్బుక్ మెటా కాదు, మహేంద్ర ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డు అన్నది ఇంగ్లీష్లో 2025కి ఎవరికి వచ్చింది అంటున్నారు. నవ్తేజ్ సర్నా. ఓకే, ఇంగ్లీష్లో ఆయన యొక్క నవల్ క్రిమ్సన్ స్ప్రింగ్ ఆ నవల్కి అయితే వచ్చిందనమాట. అండ్ ఇది జ్ఞాన్పీఠ్ అవార్డు ఏదైతే ఉందో దాని తర్వాత ఇండియాలో ఇదే సెకండ్ హైయెస్ట్ లిటరరీ అవార్డుగా భావిస్తారు. ఇది మనకి టోటల్ 24 లాంగ్వేజ్కి ఇస్తారు. అంటే మన 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజెస్ ఇంకా దాంతోపాటు ఇంగ్లీష్ అండ్ రాజస్థానీకి కూడా కలిపి 24 లాంగ్వేజెస్కి ఇస్తారు. ఈసారి హిందీ ఎవరికి వచ్చింది అంటే మమతా కాలియా జీతే జీ అలహాబాద్ అనే మెమోయర్కి అవార్డు అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది 1954 నుంచి ఎస్టాబ్లిష్ అయితే చేశారు. 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తారు. మీరు చేయాల్సింది దీనిలో తెలుగు ఎవరికి వచ్చింది అన్నది కామెంట్ అయితే చేయండి. రామ్నాథ్ గోయింకా అవార్డ్స్ ఫోటో జర్నలిజం మనకి కేటగిరీలో ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో ప్రవీణ్ జైన్ ప్రింట్ అనే పేపర్ ఆర్ వాట్ ఎవర్ ఆర్గనైజేషన్ ఉందో దానికి సంబంధించి ఫోటో జర్నలిజంకి ఈయనకు అవార్డు వచ్చింది. అదే సివిక్ జర్నలిజం చూసుకుంటే సందీప్కి, అలాగే నాన్ ఫిక్షన్ బుక్స్ కేటగిరీలో అప్పర్జీత్ రామ్నాథ్కి, ప్రింట్ హిందీ కేటగిరీలో అవధేష్ అకోడియా. ఓకే, వీళ్ళకైతే వచ్చిందనమాట. అండ్ మెయిన్గా ఇది ఎవరు ప్రజెంట్ చేస్తారు? ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. 35th సరస్వతి సమ్మాన్ 2025 ఐ మీన్ ఎవరికి వచ్చింది, ఏ నవలకు వచ్చింది అని అడుగుతున్నారు. రామ్ కుమార్ మహోపాధ్యాయ ఫర్ హరా పరబత్తి కథ. ఓకే, ఈ నవల్కి ఈయనకైతే వచ్చింది. ఈయన ఎవరంటే బెంగాలీ ఆథర్. 22 ఇయర్స్లో ఫస్ట్ బెంగాలీ ఈయనకే ఈ అవార్డు రావటం అనమాట. నెక్స్ట్ అకాడమీ అవార్డ్స్ అంటే ఏం లేదు, ఆస్కర్సే. అకాడమీ అన్నా ఆస్కర్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎలాగైనా అడగచ్చు, రెండు ఒకటే. సో 98th అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం అవార్డు దేనికి వచ్చింది అని అడుగుతున్నారు. 1 Battle After Another అనే మూవీకి ఫస్ట్ మనకి బెస్ట్ ఫిలిం ఇచ్చింది. అలాగే బెస్ట్ యాక్టర్ మైకెల్ బి జార్డాన్ సిన్నర్స్కి వచ్చింది. యాక్ట్రెస్కి జెసీ బక్లే హ్యామ్నెట్కి వచ్చింది. డైరెక్టర్ వచ్చేటప్పటికి పాల్ థామ్సన్ ఆండర్సన్ సేమ్ మూవీ 1 Battle After Anotherకి వచ్చింది. అండ్ అలాగే యానిమేటెడ్ ఫీచర్ ఫిలింకి కేపాప్ డెమాన్ హంటర్స్కి అయితే వచ్చిందనమాట. అండ్ అలాగే టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆయనకి ప్రెస్టీజియస్ ఆనర్ ఒకటి వచ్చిందన్నమాట బ్రిటిష్ క్రౌన్ నుంచి. ఏంటి అంటే ఇప్పుడు మనకి సర్ కానీ లార్డ్ కానీ ఇవి ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇంతకుముందు మీరు వినుంటారు, ఇంతకుముందు ఇచ్చేవారు ఇవి. సో ఇలాగే మనకి నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే ఆనర్ అన్నది ఈయనకి ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ ఫిలిం మేకర్కి ఆస్కర్లో 2 నామినేషన్స్ అయితే వచ్చాయన్నమాట. వీళ్ళల్లో ఎవరికి? రాజమౌళికి, జోయా అఖ్తర్, అనురాగ్ కశ్యప్, గీతా గంభీర్. ఓకే, వీళ్ళ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో గీతా గంభీర్ ఈవిడికి 2 నామినేషన్స్ వచ్చాయి. ఒకటి డాక్యుమెంటరీ ద పర్ఫెక్ట్ నైబర్కి, అండ్ ఇంకో డాక్యుమెంటరీ ద డెవిల్ ఈజ్ బిజీ. ఈ 2 డాక్యుమెంటరీస్కి వచ్చిందనమాట. నామినేషన్ మాత్రమే, గెలవలేదు. నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఎవరికి వచ్చింది? మరి మిస్టర్ నోబడీ అగైనెస్ట్ పుతిన్ ఈ డాక్యుమెంటరీకి వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవతార్కి ఇచ్చారు. అసలు ఈ మొత్తం ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే లాస్ ఏంజల్స్. హూ వాజ్ నేమ్డ్ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025. పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ కింద వరల్డ్ ఆర్చరీ ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు అంటే శీతల్ దేవి. ఓకేనా, ఈవిడ జమ్మూ కాశ్మీర్కి చెందిన వ్యక్తి, జస్ట్ 19 years ఓల్డ్. ఈవిడ ఆల్రెడీ 2024 ప్యారిస్ పారా ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. అలాగే అర్జున అవార్డ్ 2024లో వచ్చింది ఇవరికి. నెక్స్ట్ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2026లో ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. ఖవే మదాని. ఓకే, ఈయన యంగెస్ట్ విన్నర్ అనమాట. ఇరాన్కి చెందిన సైంటిస్ట్.
ఈయనకి ఈ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అన్నది ఇచ్చారు. సో ఇది నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్ అని కూడా అనుకోవచ్చు, అంత పాపులర్ అన్నమాట ఈ అవార్డు వాటర్ విషయంలో. ఎవరు ఇస్తారు? 1991లో ఎస్టాబ్లిష్ చేశారు స్టాక్హోమ్ వాటర్ ఫౌండేషన్, వాళ్ళు ఇస్తారు అనమాట. నెక్స్ట్ BCCI కూడా కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో 2026లో అందులో కల్నల్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే ఇద్దరికి ఇచ్చారు. ఎవరికి? రాహుల్ ద్రావిడ్ అండ్ రోజర్ బెన్నీ. అదే ఉమెన్స్ వచ్చేటప్పటికి మితాలీ రాజ్కి ఇచ్చారనమాట, సేమ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అలాగే బెస్ట్ మెన్స్ క్రికెటర్ చూసుకుంటే శుభ్మన్ గిల్కి అయితే ఇచ్చారు. పాలీ ఉమ్రిగర్ అవార్డు అని కూడా అంటారు దీన్నే. ఉమెన్స్ క్రికెటర్కి వచ్చేటప్పటికి స్మృతి మందానాకి అయితే వచ్చింది. నెక్స్ట్ మార్క్ లైన్టన్ హిస్టరీ ప్రైజ్ ఎవరికి ఇచ్చారో కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. విలియం డల్ రింపుల్. ఓకే, డల్ రింపుల్కి వచ్చింది. ఏ బుక్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఆయన రాసిన ద గోల్డెన్ బుక్ అనే దానికి ఈ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ 2025 జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. వైర్ముత్తు. ఓకే, తమిళ్ పోయిట్ అనమాట, చాలా ఫేమస్ పోయిట్ ఈయన. మూవీస్లో కూడా చాలా మూవీస్ ఈయన లిరిక్స్ అయితే రాశారు. తమిళ మూవీస్కి చాలా పెద్ద హిట్స్ కూడా ఉన్నాయి. ఇది 16th ఎడిషన్ అనమాట ఇప్పుడు జరిగిన జ్ఞాన్పీఠ్ అవార్డు. అండ్ ఇది ఫస్ట్ టైం మనకి 1961లో ఇన్స్టిట్యూట్ చేశారు, అంటే అప్పుడు స్థాపించారు. అండ్ ఫస్ట్ అవార్డు 1965లో జి శంకర్ కురూప్ ఆయనకైతే ఇచ్చారనమాట. క్యాష్ ప్రైజ్ 11 lakhs వరకు ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైల్ బ్రేజర్ అవార్డు అన్నది బ్రిక్స్ CCIWE యాన్యువల్ ఉమెన్స్ సమిట్ 2026లో ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. కల్పన సోరెన్. ఈవిడ ఒక ఎమ్మెల్యే, జార్ఖండ్కి చెందిన ఎమ్మెల్యే అన్నమాట, ఆవిడకైతే వచ్చింది. అండ్ ఈవెంట్ అన్నది న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ ఏబెల్ ప్రైజ్ 2026 ఎవరు గెలుచుకున్నారు? గెడ్ ఫాల్టింగ్స్. ఈయన జర్మన్కి చెందిన ఒక మ్యాథమెటిషియన్. ఇది నోబెల్, ఇది కూడా నోబెల్ లాంటిదే, మ్యాథ్స్కి సంబంధించిన నోబెల్ అనుకోవచ్చు. ఓకే, గెర్డ్ ఫాల్టింగ్స్కి అయితే వచ్చింది. ఎవరు ఇస్తారు ఈ అవార్డు అంటే నార్వేకి చెందిన అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ కిస్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025 ఎవరికి వచ్చింది? సో నీతా అంబానీ, ఎవరైతే మనకి ముఖేష్ అంబానీ వాళ్ళ వైఫ్ ఉన్నారో ఆవిడకైతే ఈ అవార్డు వచ్చిందనమాట. ఇది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భువనేశ్వర్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ, ఈయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే వచ్చింది. IFFD అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఢిల్లీ. ఓకే, 2026లో ఈయనకి అవార్డు అయితే ఇచ్చారు. సో ఎన్ని ఇయర్స్ ఈయన సినిమా కోసం వర్క్ చేసినందుకు ఇచ్చారంటే 50 year కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఆర్ తెలుగు సినిమాకి చేసిన కాంట్రిబ్యూషన్ కానీ ఈయనకి ఇచ్చారనమాట. అండ్ రీసెంట్గానే 2025 ఆర్ట్స్ అండ్ సినిమా కేటగిరీలో ఈయనకి పద్మభూషణ్ కూడా వచ్చింది. అండ్ ఏదైతే ఈ ఈవెంట్ IFFD ఇది ఢిల్లీ యొక్క భరత మండపంలో జరిగిందనమాట. ఈ ఈవెంట్ అన్నది వాయు బన్ ఆర్ వాయు బ్యాన్ వాట్ ఎవర్, అది ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతున్నారు. ఇది ఇండియా యొక్క ఫస్ట్ హెలికాప్టర్ లాంచ్డ్ డ్రోన్ సిస్టమ్ అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డెవలప్ చేసింది. అంటే డ్రోన్ నుంచే హెలికాప్టర్స్ని లాంచ్ చేయొచ్చు, దాని ద్వారా సర్వేలెన్స్ కానీ ప్రిసిషన్ సూసైడ్ అటాక్స్ కానీ చేయొచ్చు. అంటే డైరెక్ట్ అది దేనితో అయినా గుద్దుకుని అక్కడ మనకి దాన్ని ఒక బాంబ్ లాగా వాడచ్చు అనమాట. అట్లా ఎనిమీ టార్గెట్స్ని హెలికాప్టర్ నుంచే టార్గెట్ చేయొచ్చు అనమాట బేసిక్గా. నెక్స్ట్ బ్రహ్మోస్ అన్నది ఏ 2 countries యొక్క జాయింట్ వెంచర్ అని అడుగుతున్నారు. సో ఇది ఇండియా రష్యా యొక్క జాయింట్ వెంచర్ అనమాట. ఓకే, రెండు కలిపి తయారు చేశారు. వెరీ పవర్ఫుల్ మిసైల్ ఇది. బేసిక్గా మ్యానుఫ్యాక్చరర్ పేరు బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్. అయితే ఇది మెయిన్గా ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే ఇండోనేషియా బ్రహ్మోస్ మిసైల్స్ని ఇండియా దగ్గర నుంచి కొనుక్కోవడానికి రెడీగా ఉందన్నమాట, అగ్రీ చేసింది. అందుకని ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది. ఇలాగ ఆల్రెడీ కొనుక్కున్న ఫస్ట్ కంట్రీ ఏది? ఫిలిప్పైన్స్ అనమాట. నెక్స్ట్ కోల్డ్ రెస్పాన్స్, ఇది ఒక ఆర్కిటిక్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఏ ఆర్గనైజేషన్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆర్కిటిక్ అనగానే మీకు గుర్తొచ్చే ఆర్గనైజేషన్ ఏంటి? నాటో. నాటో అంటే ఏంటి అసలు అబ్రివేషన్? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కదా. సో వాళ్ళు ఈ కోల్డ్ రెస్పాన్స్ అనే ఒక లార్జ్ స్కేల్ ఆర్కిటిక్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది చేశారనమాట. ఎక్కడ అంటే నియర్ నార్దర్న్ నార్వే. ఓకే, ఆ ప్లేస్లో చేశారు. ఇలా మనకి ఇది 2 times a year చేస్తారనమాట. నెక్స్ట్ అయాన్స్ మ్యారిటైమ్ ఎక్సైజ్ IMEX 2026 ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటున్నారు. ఇది ఒక మ్యారిటైమ్ ఎక్సైజ్ ఇండియా హోస్ట్ చేసింది. బేసిక్గా ఇండియన్ నేవీ కొచ్చిలో కేరళలో హోస్ట్ చేసింది అనమాట. అయాన్స్ అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. ఓకే, అండ్ ఇందులో 25 member countries పార్టిసిపేట్ చేసాయి. 2008లో లాంచ్ చేశారు దీన్ని. ఫ్రీడమ్ షీల్డ్, ఇది కూడా ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏ 2 countries మధ్యలో జరిగింది అని అడుగుతున్నారు.
సో ఇది యుఎస్ఏ అండ్ సౌత్ కొరియా మధ్యలో జరిగిందనమాట. నెక్స్ట్ డిఆర్డిఓ ఏ ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేసి ఇండియన్ నేవీ కండక్ట్ చేసిన ఫ్లైట్ ట్రయల్స్లో ఏడీసీ 150ని టెస్ట్ చేసిందని అడుగుతున్నారు. ఓకే, సో బోయింగ్ P-81 పొసైడాన్. ఓకే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేసి బేసిక్గా ఏడీసీ 158 డ్రాపబుల్ కంటైనర్ని బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ అయితే చేశారు. ఇది బేసిక్గా ఎందుకంటే డెలివర్ సప్లైస్, ఎక్విప్మెంట్ అండ్ మెడికల్ ఎయిడ్ టు ఆఫ్ షోర్ నేవల్ షిప్స్. సో దీన్ని యూజ్ చేసుకుని దీన్ని డ్రాప్ చేసి ఈ సప్లైస్ కానీ ఎక్విప్మెంట్ వాళ్ళకి కావాల్సింది మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట ఆఫ్ షోర్ నేవల్ షిప్స్కి. ఓకే, ఏడీసీ 150. నెక్స్ట్ హౌ మెనీ ఫ్రిగేట్స్ విల్ బీ బిల్ట్ అండర్ ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఎన్ని ఫ్రిగేట్స్ని నిర్మించబోతున్నాం అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా 7 ఫ్రిగేట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఐఎన్ఎస్ తారాగిరి. ఓకే, ఐఎన్ఎస్ తారాగిరి రీసెంట్గా ఇండియన్ నేవీ కమిషన్ చేసింది. ఎక్కడ అంటే విశాఖపట్నంలో. ఎవరు ఇది తయారు చేసింది? మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఓకే, సో ఇది లాంచ్ చేశారు, అందుకని న్యూస్లో ఉంది. ఇంకా మనకి ఆల్రెడీ ఇంతకుముందు నీలగిరి, ఉదయగిరి, హిమగిరి అని లాంచ్ చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయి, దొనగిరి, వింధ్యాగిరి, మహేంద్రగిరి. ఇవి ఇంకా లాంచ్ చేయాల, కమిషన్ చేయాల. కమిషన్ అయితే చేయాల్సి ఉంది ఇవి. నెక్స్ట్ ఆపరేషన్ ఊర్జా సురక్ష ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. బేసిక్గా ఇది ఒక నేవల్ మిషన్ అనమాట. ఇండియన్ నేవీ లాంచ్ చేసింది. ఎందుకంటే ఇండియా యొక్క ఎనర్జీ సప్లై రూట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. బేసిక్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మనకి జరిగిన వార్ వల్ల అక్కడ డిస్టర్బెన్సెస్ అయినాయి కదా. సో అక్కడి నుంచి రావాల్సిన మన ఆయిల్ కానీ ఎల్ఎన్జీ, ఎల్పిజి షిప్స్ ఉంటాయి కదా, వాటిని కాపలా కాస్తూ ఎస్కాటింగ్ చేస్తూ జాగ్రత్తగా మన ఎనర్జీ సప్లై రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి లాంచ్ చేసిన మిషనే ఈ ఆపరేషన్ ఊర్జా సురక్ష. నెక్స్ట్ షహీద్ డ్రోన్స్ ఏ కంట్రీ డెవలప్ చేసిందని అడుగుతున్నారు. సో ఇది మీరు ఈ వర్డ్ వినుంటారు. ఇప్పుడు ఇరాన్ యుఎస్ఏ మధ్యలో జరుగుతున్న ఈ వార్లో, ఇజ్రాయెల్ వార్లో ఇరాన్ డెవలప్ చేసిన షహీద్ డ్రోన్స్, చీప్ డ్రోన్స్ ఇవి కంపారిటివ్ అంటే లో కాస్ట్. ఏదైతే దీన్ని ఆపడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి వాడుతున్న డిఫెన్స్ ఉందో అది చాలా కాస్ట్ పడుతుంది, కానీ ఈ డ్రోన్స్ యాక్చువల్గా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట. వీటిని కామకాజీ ఆర్ సూసైడ్ డ్రోన్స్ అని కూడా అంటారు. సో ఇది ఇరాన్ డెవలప్ చేసింది. ఇది అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డెలివర్డ్ హౌ మెనీ ప్రహార్ ఎల్ఎంజీస్, లైట్ మెషిన్ గన్స్ అంటారు కదా, ఆ వాటిలో ప్రహార్. ఓకే, సో ప్రహార్ లైట్ మిషన్ గన్స్ని ఎన్ని డెలివర్ చేసింది అంటున్నారు అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు ఇండియన్ ఆర్మీకి. సో 2000 LMGస్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో వాటిని డెలివర్ చేసింది అనమాట. ఏదైనా అడగచ్చు, ఎవరు అని అడగచ్చు, ఎన్ని అని అడగచ్చు, ఎవరికి అని కూడా అడగచ్చు ఇండియన్ ఆర్మీకి. నెక్స్ట్ ఎక్సైజ్ లమీటే. ఓకే, ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్యలో జరుగుతుందని అడుగుతున్నారు. సో అది సీషెల్స్. ఓకే, ఇది 11th ఎడిషన్ ఈసారి జరిగేది. అండ్ సీషెల్స్ యొక్క క్యాపిటల్ ఎక్కడ? విక్టోరియా. అండ్ ఇది జరిగింది కూడా సీషెల్స్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సైజ్ సీ డ్రాగన్ ఏ టైప్ ఆఫ్ ఎక్సైజ్? బైలాటరలా, ట్రైలాటరలా, మ్యారిటైమ్ ఎక్సైజా, మల్టీలాటరలా, ఏది అని అడుగుతున్నారు. ఇది యుఎస్ లెడ్ అంటే యుఎస్ లీడర్షిప్లో జరిగే మల్టీలాటరల్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎక్సైజ్. ఎక్కడ జరుగుతుంది? ఇండో పసిఫిక్ గ్వామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైతే ఉందో ఆండర్సన్, అక్కడ జరుగుతుంది అనమాట. ఓకే, ఇందులో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ అంటే క్వాడ్ కంట్రీస్ ప్లస్ న్యూజిలాండ్ కలిపి పార్టిసిపేట్ చేసిందనమాట. నెక్స్ట్ ఏ బ్యాంక్కి నేషనల్ అవార్డ్ ఫర్ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ 2024-25కి అవార్డు వచ్చిందని అడుగుతున్నారు. సో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అనమాట. ఓకే, ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ కోసం, సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్ అంటారు కదా అవి. నెక్స్ట్ ఇండియా ఓవర్ టు ఏ కంట్రీని దాటి మనం కాటన్ ప్రొడక్ట్స్ని యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. టాప్ ఎక్స్పోర్టర్గా అయ్యాం అని అడుగుతున్నారు. చైనాని దాటాం అనమాట. ఓకే, ఇంతకుముందు చైనా టాప్ ఎక్స్పోర్టర్ ఉండేది యూఎస్ఏకి కాటన్ ప్రొడక్ట్స్లో, ఇప్పుడు ఇండియా అయితే ఉంది. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ యొక్క గ్లోబల్ ర్యాంకింగ్ ఎంత? క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026 ప్రకారం అని అడుగుతున్నారు. సో ఇది గ్లోబల్ ర్యాంకింగ్ వచ్చేటప్పటికి 123rd, కానీ ఇండియాలో ఇది ఫస్ట్. ఓకేనా, సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 123rd ర్యాంకింగ్లో ఉంది. నెక్స్ట్ శ్రీ గురు తేజ్ బహదూర్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఏ ప్లేస్లో కట్టాలని పంజాబ్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యిందని అడుగుతున్నారు. ఆనంద్పూర్ సాహెబ్ అనే ప్లేస్లో ఈ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. నెక్స్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాజ్ హెల్డ్ అట్ విచ్ ఐఐటి? ఈ ఏ ఐఐటిలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగింది అని అడుగుతున్నారు.
ఐఐటి ధన్బాద్. నెక్స్ట్, ఇండియా యొక్క అప్డేటెడ్ ఎన్డీసీ టార్గెట్ ఫర్ నాన్ ఫాజిల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ 2035కి ఏంటి, ఎంత కింద అప్డేట్ చేసింది అని అడుగుతున్నారు. 60% కింద మార్చుకున్నమాట. టార్గెట్ 60% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అన్నది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి 2035 కల్లా రావాలి అన్నది టార్గెట్గా పెట్టుకుంది. ఎన్డీసీస్ అంటే ఏంటి, నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్. అండ్ దీంతో పాటు ఎమిషన్స్ ఇంటెన్సిటీ కూడా 47%కి తగ్గించాలి ఫ్రమ్ 2005 లెవెల్, అది కూడా 2035 కల్లా అని డిసైడ్ అయ్యింది. అండ్ అలాగే కార్బన్ సింక్ని 3.5 to 4 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్వలెంట్గా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఏదైనా అడగచ్చు వీటిల్లో. న్యూ ప్లాంట్ స్పీసీస్ ఓస్బికియా జుబెన్ గార్గైనా. ఓకే, సో ఇది ఒక ప్లాంట్ స్పీసీస్ని డిస్కవర్ చేశారు. దాని పేరు కూడా మీకు జుబెన్ గార్గీనా. అయితే ఇది ఎక్కడ డిస్కవర్ చేశారు, ఏ నేషనల్ పార్క్లో అని అడుగుతున్నారు. సో ఇది మానస్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది ఇది, మీకు అస్సాంలో ఉంది. వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇది, యునెస్కోకి సంబంధించి. అండ్ ఈ పేరులో జుబెన్ గార్గ్ అని ఉంది చూసారా, ఇది ఒక అస్సామీస్ సింగర్, రీసెంట్గా చనిపోయారు. ఆయన పేరు మీదుగా ఈ పేరు అనేది పెట్టారన్నమాట దీనికి. నెక్స్ట్, హౌ మెనీ చీతాస్ డిడ్ ఇండియా రిసీవ్ ఫ్రమ్ బోట్స్వానా ఇన్ ఫిబ్రవరిలో బోట్స్వానా కంట్రీ నుంచి ఎన్ని చిరుతపుళ్ళు ఇండియాకి వచ్చాయి అని అడుగుతున్నారు. సో 9 చీతాస్ అయితే వచ్చాయి. ఎక్కడికి, ఫర్ కూనో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లో ఉన్న కూనో నేషనల్ పార్క్ వచ్చాయి. ఇంతకుముందు ఇలాగే 12 సౌత్ ఆఫ్రికా నుంచి, 8 నమీబియా నుంచి తీసుకొచ్చారనమాట. సో వరల్డ్ ఫస్ట్ చీతా రీహాబిలేషన్ అన్నది ఇండియా అన్నది కండక్ట్ చేస్తుంది. సో అందుకనే ఇవన్నీ తీసుకొస్తున్నారు. అండ్ ఇప్పుడు టోటల్ కౌంట్ చూస్తే 48 చీతాస్ ఉన్నాయి ఇండియాలో, ఇంక్లూడింగ్ కబ్స్, అంటే పిల్లలు ఉంటాయి కదా, వాటిని కూడా కలుపుకొని. భారత్ టెక్స్ 2026 అన్నది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు, ఎక్కడ జరుగుద్ది. సో ఇది భారత మండపం న్యూఢిల్లీలో జూలై 2026లో జరగబోతుంది. బట్ ఎక్కడ ఏంటి అన్న షెడ్యూల్ అయితే వచ్చేసింది. అండ్ ఇదేంటి, వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ఫేర్ అనమాట. సో ఇక్కడ ఫుల్ టెక్స్టైల్ వాల్యూ చైన్ మొత్తం కూడా ప్రమోట్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్, భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ 2026 ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నారు. యశోభూమి ద్వారకా న్యూఢిల్లీలో అయితే జరగబోతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క థీమ్ ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ, కనెక్టింగ్ గ్లోబల్లీ. నెక్స్ట్, G7 సమిట్ ఎక్కడ జరగబోతుంది అంటున్నారు. బేసిక్గా G7 అన్నది మన ఇండియా అయితే మెంబర్ కంట్రీ కాదు. కాకపోతే మోడీ గారిని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ అయితే చేశారు. సో ఇది ఫ్రాన్స్లో ఎవెన్లెస్ బెయిన్స్లో జరగబోతుంది జూన్లో. ఇందులో USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా ఉంటాయి ఈ G7 నేషన్స్లో. అంటారు విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీలో భాగంగా భారత్ స్టీల్ 2026 సమిట్ ఆర్గనైజ్ చేశారు. ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేసింది ఈ స్టీల్ సమిట్ అంటున్నారు. స్టీల్ సమిట్ ఆబ్వియస్గా ఎవరు చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. బట్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ, భారత మండపంలోనే. అండ్ 11th రైసైనా డైలాగ్ 2026 యొక్క థీమ్ ఏంటి అంటున్నారు. సో థీమ్ వచ్చేటప్పటికి సంస్కార, అసర్షన్, అకామిడేషన్ అండ్ అడ్వాన్స్మెంట్. ఇది థీమ్. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, MEA, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిపి ఆర్గనైజ్ అయితే చేస్తున్నాయి. చీఫ్ గెస్ట్గా ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్స్ అయితే ఉన్నారు. అండ్ ఇది న్యూఢిల్లీలో జరిగిందనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు IQ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025 ప్రకారం ఏ సిటీ అన్నది వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అని డిక్లేర్ చేశారు అంటున్నారు. సో పొల్యూటెడ్ సిటీ, వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ వచ్చేటప్పటికి లోని గజియాబాద్ని డిక్లేర్ చేశారనమాట. అయితే ఇంతకుముందు ఢిల్లీ ఉండేది కదా, బట్ ఇప్పుడు ఢిల్లీని దాటి లోని అయ్యింది. అయితే ఢిల్లీ కూడా పొల్యూటెడ్ క్యాపిటల్, మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్లో ఉందన్నమాట ఫస్ట్లో వరల్డ్ వైడ్గా. అండ్ అదే కంట్రీస్ పరంగా చూస్తే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ పాకిస్తాన్ ఉంది. ఇండియా ర్యాంక్ 6th ఉందన్నమాట వరల్డ్ వైడ్గా. సో దీన్ని మనం డెఫినెట్గా చాలా ఇంప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫిన్లాండ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ వరల్డ్స్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ఫర్ విచ్ కన్సిక్యూటివ్ ఇయర్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 2026 ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్లో ఫిన్లాండ్ మళ్ళీ ఫస్ట్ వచ్చింది. ఇలా ఎన్నేళ్ళ నుంచి వస్తుందని అడుగుతున్నారు. ఇది 9th టైం ఫిన్లాండ్ గెలవటం ఇలాగ ఫస్ట్. సో 9 టైమ్స్ నుంచి ఇలాగ జరుగుతుంది. అండ్ ఇది ఎవరెవరు రిలీజ్ చేస్తారంటే UN విత్ ఆక్స్ఫర్డ్స్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్. UN అంటే పర్టికులర్గా UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఉంటుంది కదా, UN సస్టైనబుల్
డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు పార్ట్నర్ విత్ ఆక్స్ఫర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ కలిపి మనకి రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇండియా ర్యాంక్ ఇందులో 116th, లాస్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అయితే కంపారిటివ్లీ పాకిస్తాన్ చూస్తే 104లో ఉంది. అంటే మనకంటే హ్యాపీగా ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. సో ఐ డోంట్ బిలీవ్ దిస్, బట్ ఓకే, మనకైతే మనం చేసేది ఏం లేదు, ఇచ్చారు కాబట్టి చదవాలి, తప్పదు. సో నేపాల్ అయితే 99లో ఉందంట, అండ్ బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి 127th పొజిషన్లో అయితే ఉంది అకార్డింగ్ టు దేర్ ర్యాంకింగ్. విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్? టెర్రరిజం ఇండెక్స్లో ఏ కంట్రీ ఫస్ట్ ర్యాంక్లో ఉందని అడుగుతున్నారు. సో అది ఖచ్చితంగా ఎవరు ఉంటారు? పాకిస్తాన్ అయితే మోస్ట్ టెర్రరిజం ఎఫెక్టెడ్ కంట్రీ అయితే ఉంది. ఇండియా 13th ర్యాంక్లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ పబ్లిష్ చేసింది ఇది. హూ టాప్డ్ హురన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026లో టాప్ ఎవరు వచ్చారు అంటున్నారు. బేసిక్గా ఎవరికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి అంటుంది ఎలాన్ మస్క్. ఓకే, ఎలాన్ మస్క్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్గా మళ్ళీ వచ్చారు. అండ్ ముఖేష్ అంబానీ ఏషియా అండ్ ఇండియాకి వెల్తియెస్ట్ ఇండివిజువల్ ఈయనే, ఏషియాలో కూడా ఈయనే అనమాట. బిలియనియర్స్ పరంగా చూస్తే ఇండియా 3rd ప్లేస్లో ఉంది. టోటల్ 308 బిలియనియర్స్ ఉన్నారు ఇండియాలో. నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026 ప్రకారం ఏ స్టేట్ ఫస్ట్ వచ్చింది అంటున్నారు. సో అది ఒడిస్సా అయితే వచ్చిందన్నమాట. బేసిక్గా స్పెండింగ్ క్వాలిటీ, రెవెన్యూ కలెక్షన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, డెప్ట్ లెవెల్, డెప్ట్ సస్టైనబిలిటీ, ఈ ఫ్యాక్టర్స్ మీద చెప్తారు. ఇది నార్త్ ఈస్టర్న్ ఆర్ హిమాలయన్ స్టేట్స్లో టాప్ వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చింది. బాటమ్ స్టేట్ కానీ లేదా ఆస్పిరేషనల్ స్టేట్ అంటే పంజాబ్ వచ్చింది. ఓకే, అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్ ప్రకారం వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్, ఆయుధాన్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీ ఏది వరల్డ్ వైడ్గా అని అడుగుతున్నారు. యుక్రెయిన్. నెక్స్ట్ మనకి ఇండియా ఉందన్నమాట. 3rd ప్లేస్లో సౌదీ అరేబియా ఉంది. అసలు ఈ సిప్రీ అంటే ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్. ఓకే, అయితే ఇండియాకి మనకి ఆర్మ్స్ సప్లై, లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఎవరు అంటే మనకి రష్యా అనమాట. ఓకే, అంటే మనకి ఎక్కువగా వెపన్స్ అమ్మేది రష్యా అనమాట. ఓకేనా. నెక్స్ట్ షైన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు. సో షైన్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే ఇది బేసిక్గా ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్సిడెంట్స్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఫీమేల్. అంటే బేసిక్గా ఫీమేల్స్ ఎవరైనా సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో కనుక ఉంటే వాటికి సంబంధించి రిపోర్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక యాప్ అనుకోవచ్చు. ఇది ఎవరు తీసుకొచ్చారని అడిగే ఛాన్స్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ రైల్వే అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దీని ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్. ఓకే, త్రూ హెచ్ఆర్ఎంఎస్ యాప్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు ఇది ఏంటి అని. సో బేసిక్గా మీకు సంబంధించి కంప్లీట్ అన్ని పనులు డిజిటల్ రూపంలో చేయడానికి ఉంటుంది అనమాట ఈ యాప్ అన్నది. సో అది. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద దివ్యాంగ్ శక్తి యోజన? దివ్యాంగ్ శక్తి యోజన అని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసింది. ఓకే, ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఎక్కడ? అమరావతిలో. సో ఇందులో ఏంటంటే ఎవరికైతే 40% డిజేబిలిటీ అంతకంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ట్రావెల్ అన్నది ఫ్రీగా ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ రిలీఫ్ స్కీమ్ 2026 దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు. సో దీని యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకునే ముందు అంటే ఏంటి అసలు ఇది దేనికి అన్నది తెలుసుకుందాం. బేసిక్గా మనం చెప్పాను కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర డిస్ట్రప్షన్స్ జరుగుతున్నాయి కదా. సో దాని నుంచి షిప్పింగ్ రూట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి రిలేటెడ్ మీకు ఫైనాన్షియల్గా కానీ లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడానికి తీసుకొచ్చిన స్కీమే రిలీఫ్ స్కీమ్ అనమాట. సో ఇప్పుడు దీని ఫుల్ ఫామ్ చూద్దాం. రెసిలెన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. ఓకే, నెక్స్ట్ ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఇది మన తెలంగాణ లాంచ్ చేసింది అనమాట. సో 5 lakh లైఫ్ కవర్ అంటే ఇన్సూరెన్స్ అన్నది పర్ ఫ్యామిలీ ఇస్తారు ఇందులో. ఓకే, నెక్స్ట్ సాతి యాప్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సాతి అంటే ఏంటి? సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో జేఈ కావచ్చు, నీట్, సియుఈటి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్, ఆర్ఆర్బి, సిఎల్ఏటి వీటికి సంబంధించి ప్రిపరేషన్ రిసోర్సెస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యాప్ త్రూ. అయితే దీనికి మనకి ఎవరితో కొలాబరేట్ అయ్యి తీసుకొచ్చారని అడగచ్చు. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్తో కొలాబరేట్ అయ్యి తీసుకొచ్చారనమాట. ఓకే,
నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. ఈ యాక్ట్ ని ప్రారంభ 2026 క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కొత్త యాక్ట్ ఏదైతే 2025 యాక్ట్ ఉందో, సో పాతదాన్ని రీప్లేస్ చేసి దాని గురించి అవేర్నెస్ కోసం తీసుకొచ్చారన్నమాట ఈ క్యాంపెయిన్. అయితే పాత యాక్ట్ దేన్ని రీప్లేస్ చేసి తీసుకొచ్చారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని అడుగుతున్నారు. సో ఆ యాక్ట్ వచ్చేటప్పటికి ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అన్నది ఉండేది. ఇప్పుడు దానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025తో రీప్లేస్ చేశారు. అయితే ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ప్రారంభ 2026 అన్నది టు ఎడ్యుకేట్ సిటిజన్స్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కొత్తగా తెచ్చిన యాక్ట్ మీద ఎడ్యుకేషన్ చేయడం కోసం తీసుకొచ్చిన క్యాంపెయిన్ అనమాట. అండ్ దీంతోపాటు కర్సాతి అనే ఒక చాట్ బాట్ని కూడా ఓకే చాట్ బాట్ లాంటిది తీసుకొచ్చారనమాట రియల్ టైమ్ ట్యాక్స్ ఎంక్వైరీస్ కోసం. అలాగే సుజల్ గావ్ ఐడి ఓకే ఏ మిషన్లో భాగంగా లాంచ్ చేశారో అని అడుగుతున్నారు. ఇది జల్ జీవన్ మిషన్ ఓకే జల్ జీవన్ మిషన్లో భాగంగా సుజల్ గావ్ ఐడి అన్నది లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేసింది? జల్ శక్తి మినిస్టర్ అనమాట సిఆర్ పాటేల్ లాంచ్ చేశారు అనమాట. సో ఇది ఏంటంటే ఒక యూనిక్ డిజిటల్ ఐడి అనమాట. ప్రతి విలేజ్కి వాటి యొక్క వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ కోసం అనమాట ఈ ఐడియా అన్నది. ఓకే నెక్స్ట్ భవ్య ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో భవ్య ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. ఈ స్కీమ్లో ఏంటంటే 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నవి ఇండియా అక్రాస్ ఇండియా మనకి పెట్టాలన్నది గోల్. అయితే ఇందులో ఏమవుతుంది రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రీ అప్రూవ్డ్ క్లియరెన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఈ పార్కులో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ అంటే గ్రౌండ్ నుంచి మీరు మొత్తం బిల్ చేసుకోకుండా రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, క్లియరెన్సెస్ కూడా ప్రీ అప్రూవ్డ్ దొరుకుతాయి అన్నమాట. సో ఇది రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. టోటల్ అవుట్లే అంటే దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంట 33,660 crores. అలాగే టోటల్ అవుట్లే అప్రూవ్డ్ ఫర్ ఉడాన్ 2.0 దీనికి ఎంత అప్రూవ్ చేశారు టోటల్ అవుట్లే అని అడుగుతున్నారు 28,840 crores. సో దీంతో మనకి 100 న్యూ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తారు అండ్ దాంతోపాటు 200 కొత్త హెలీప్యాడ్స్ని డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఉడాన్ అంటే ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ అనమాట ఇది. సో దట్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఇది రీజనల్ కనెక్టివిటీ పెంచడానికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చింది? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ 2016లో లాంచ్ చేశారు. నెక్స్ట్ నేషనల్ వైడ్ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పిఎం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ఏ సిటీ నుంచి లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అన్నది అజ్మీర్ నుంచి లాంచ్ చేశారు అనమాట 28 ఫిబ్రవరి రోజున. అండ్ ఈ అజ్మీర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో. దీనిలో ఏంటంటే 1.15 crore గర్ల్స్ ఎవరైతే 14 years ఉంటారో వాళ్ళు మనకి టార్గెట్ అనమాట. ఈ స్కీమ్లో ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి ఫ్రీగా వ్యాక్సిన్ అన్నది గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో ఇస్తుంటారు. మెయిన్గా దీనివల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఇండియాలో ఎక్కువగా ఉంటుందో ఉమెన్స్లో దాన్ని తగ్గించడం కోసం అనమాట ఈ వ్యాక్సిన్ అన్నది. యాక్చువల్గా వరల్డ్లో ఇండియా 2nd ప్లేస్లో ఉంది ఈ క్యాన్సర్ విషయంలో. ఓకే విచ్ నేషనల్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎలిమినేట్ చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహాలు అంటారు కదా వాటిని ఎలిమినేట్ చేయడం కోసం గవర్నమెంట్ లాంచ్ చేసిన ఇనిషియేటివ్ పేరేంటి అంటున్నారు? బాల్ వివాహ్ ముక్త్ భారత్. ఓకే నెక్స్ట్ జల్ జీవన్ మిషన్. ఇది లాంచ్ చాలా కాలం ముందే లాంచ్ చేశారన్నమాట. అయితే యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా దీన్ని ఎక్స్టెండ్ చేశారన్నమాట. ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 2028 వరకు ఎక్స్టెండ్ అయితే చేశారు. అండ్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే ఆగస్ట్ 2019 లాంచ్ చేశారు. గోల్ హర్ ఘర్ జల్ ఫర్ ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ బై 2028. సో 2028 కల్లా మొత్తం రూరల్ గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రతి ఇంటికి నీరు వెళ్ళాలి అన్నది మెయిన్ గోల్ అనమాట. అండ్ ఇది సిఆర్ పాటిల్ జల్ శక్తి మినిస్టర్ లాంచ్ చేశారు అనమాట. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన జన్ ఔషధి దివస్ రోజు జరుపుకున్నారు అనమాట. అయితే దాని ఎయిమ్ ఏంటి అంటున్నారు. సో ఎయిమ్ అన్నది టు ప్రొవైడ్ క్వాలిటీ మెడిసిన్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. తక్కువ ప్రైస్లో క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయాలన్నది. సో బేసిక్గా జెనరిక్ మెడిసిన్ని ప్రమోట్ చేస్తారన్నమాట. దాని మీద అవేర్నెస్. చాలామంది జెనరిక్ మెడిసిన్ అంటే అదేదో తక్కువ అన్నట్టు ఫీల్ అవుతారు, అది సరిగ్గా వర్క్ అవ్వదు అన్నట్టు ఫీల్ అవుతారు. బేసిక్గా కెమికల్ కాంపోజిషన్ అన్నది సేమ్ కాబట్టి మీకు సేమ్ రిజల్టే ఉంటుందన్నమాట. మీరు ఎంత కాస్ట్ పెట్టుకున్నా జెనరిక్ మెడిసిన్ అయినా సేమ్ ఒకలాగే ఉంటుంది. అండ్ ఇది మనకి ఎప్పుడు లాంచ్ చేశారు? నవంబర్ 2008లో. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ ఏ పోర్ట్ లాంచ్ చేసింది అంటున్నారు. సో ఇది వివో చిదంబర పోర్ట్ ఓకే తూత్కుడి.
తూత్తుకుడిలో ఉన్న చిదంబరనర్ పోర్ట్ లాంచ్ చేసిందనమాట. అంటే ఈ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక డిజిటల్ కాపీ, ఒక వర్చువల్ కాపీ అన్నది చేసిందనమాట. అంటే ఒక యాప్లో సేమ్ ఒక యాప్లో కానీ లేకపోతే ఒక స్పేస్లో ఇంటర్నెట్లో డిజిటల్ రూపంలో మొత్తం యాక్యురేట్గా సేమ్ అదే విధంగా ఒక కాపీ లాంటిది తయారు చేశారు. ఎందుకంటే రియల్ టైం మానిటరింగ్ కోసం. ఓకే, వరల్డ్స్ ఫస్ట్ ఫ్రైట్ ఓన్లీ బుల్లెట్ ట్రైన్ ఏ కంపెనీ లాంచ్ చేసిందని అడుగుతున్నారు. ఫ్రైట్ ఓన్లీ అంటే బేసిక్గా బుల్లెట్ ట్రైన్స్లో మీరు ప్యాసింజర్స్ వెళ్ళడం చూసుంటారు. సో కార్గో అంటే సరుకులు వెళ్ళడానికి స్టార్ట్ చేశారన్నమాట. ఎవరు అంటే ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ. ఓకే, సో ఈ బుల్లెట్ ట్రైన్స్ని ఇప్పుడు ఫ్రైట్కి కూడా వాడుతున్నారు అనమాట. సో ఇందులో మనకి సీట్లు ఏముండవు, మొత్తం కార్గోనే ఉంటుంది అనమాట. ఓకే, దేన్ని కన్వర్ట్ చేసి అంటే షింకన్సెన్ దాన్ని కన్వర్ట్ చేశారనమాట కార్గో బుల్లెట్ ట్రైన్ కింద మార్చారు. ఓకే, నెక్స్ట్ పార్కిన్సన్స్ డిసీజ్కి వరల్డ్స్ ఫస్ట్ స్టెమ్ సెల్ థెరపీ అన్నది అప్రూవ్ చేసిన కంట్రీ ఏదన్నారు. సో జపాన్. పార్కిన్సన్ డిసీజ్ అన్నది స్టెమ్ సెల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు అని అప్రూవ్ చేశారు అనమాట జపాన్లో ఫస్ట్ టైం. గుజరాత్లో ఏ లొకేషన్ నుంచి ఫస్ట్ సౌండింగ్ రాకెట్ అన్నది లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. అది ధోలేరా ఓకే అనే ప్లేస్ ఇది. ఓకే, ఆ ప్లేస్ నుంచి లాంచ్ చేశారు. ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. దీనిలో మనకి మెటీరియోలాజికల్ శాటిలైట్ పేలోడ్ వెదర్ డేటా కలెక్షన్ చేయడానికి పంపించారు ఈ రాకెట్ ద్వారా. అలాగే ఐబిఎం యొక్క ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్ ఇండియాలో ఏ సిటీలో పెట్టారో అని అడుగుతున్నారు. సో బెంగళూరులో అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ కూడా మీరు మన కరెంట్ అఫైర్స్లో రిపీటెడ్గా వచ్చి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ట్రయల్ కండక్టెడ్. ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రయల్ ఎక్కడ కండక్ట్ చేశారు అని అడుగుతున్నారు. హర్యానాలో. అది కూడా జింద్ సోన్పెట్ ఈ రూట్లో కండక్ట్ చేశారు అనమాట. ఓకే, ఏ సిటీలో మైక్రాన్స్ సెమీ కండక్టర్ ఏటీఎంపీ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభించారు అంటున్నారు. సనంద్ గుజరాత్లో ఉంది ఇది. సో అక్కడ ఇనాగ్రేట్ అయితే చేశారు. ఈ మైక్రాన్ టెక్నాలజీ అన్నది యుఎస్ఏకి చెందిన కంపెనీ. సో ఏటీఎంపీ అంటే ఏంటి, అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, ప్యాకింగ్ ఇవన్నీ చేస్తారనమాట. ఆ ఫెసిలిటీ అన్నది సనంద్ అనే ప్లేస్లో ఇనాగ్రేట్ చేశారు. అలాగే వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ ఫ్లోర్ సెమీ కండక్టర్ క్లీన్ రూమ్స్ కూడా ఇక్కడ మనకి పెట్టారనమాట. ఇందులో ఉంది. నెక్స్ట్ విక్రమ్-1 ఆర్బిటాల్ రాకెట్ని డెవలప్ చేసిన కంపెనీ ఏది అని అడుగుతున్నారు. సో అది ప్రైవేట్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్. ఇది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్. అండ్ ఇది స్థాపించింది ఎవరు, ఇస్రో ఇంజనీర్స్ పవన్ కుమార్ చందన, అలాగే నాగభారత్ ధాకా అనమాట కలిపి. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ మైక్రో ఆల్గే బేస్డ్ ప్యూర్ ఎయిర్ టవర్ని ఏ సిటీలో ఇన్స్టాల్ చేశారు అంటున్నారు. సో ఇక్కడ మీరు ఇమేజ్లో కూడా చూడొచ్చు. సో ఇది ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం అనుకోండి. సో ఆ టవర్ని న్యూఢిల్లీలో మనకి లాంచ్ చేశారనమాట. ఎవరు డెవలప్ చేసింది, ఐఐటి మెడ్రాస్. సో దీని ద్వారా మనకి ఏంటంటే CO2 కానీ నైట్రస్ ఆక్సైడ్స్ వాటికి సంబంధించిన గ్యాసెస్ కానీ పిఎం పొల్యూటెంట్స్ని కానీ ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఎంసేన్ బేస్డ్ క్యాటలిస్ట్ ఫర్ హైడ్రోజన్ ఫ్యూయల్ అండ్ సోలార్ డీసాలినేషన్ డెవలప్ చేసిన ఐఐటి ఏంటి అంటున్నారు. సో ఇది ఐఐటి గౌహతి డెవలప్ చేసింది. ఓకే, నెక్స్ట్ టెరాఫ్యాబ్ ప్రాజెక్ట్ అన్నది ఎవరు అనౌన్స్ చేశారు అంటున్నారు. సో టెరాఫ్యాబ్ అన్న ప్రాజెక్ట్ అన్నది ఎలాన్ మస్క్ అనౌన్స్ చేశారు అనమాట. ఇది టెస్లా, స్పేస్ ఎక్స్, XAI, ఇంటెల్ మొత్తం అందరూ కలిపి చేసిన ఒక జాయింట్ వెంచర్. అండ్ ఆల్మోస్ట్ టెస్లా, స్పేస్ ఎక్స్, XAI ఈ మూడు కూడా ఎలాన్ మస్క్వే కాబట్టి మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో ఇండియాకి టోటల్ ఎన్ని మెడల్స్ వచ్చాయని అడుగుతున్నారు. సో టోటల్ 208 మెడల్స్ వచ్చాయన్నమాట. అందులో గోల్డ్ 75 ఉన్నాయి. ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఇవి మనకి ఫేజెస్ వైజ్గా జరుగుతుంది. సెకండ్ ఫేజ్ అన్నది న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, నెక్స్ట్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2026 ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. ఆండ్రియా కిమి ఆంటోనెల్లి. ఓకే, సో సెకండ్ యంగెస్ట్ విన్నర్. ఓకేనా, ఫార్ములా 1 హిస్టరీలో సెకండ్ యంగెస్ట్ విన్నర్. అండ్ ఏ దేశానికి చెందినవారు, ఇటలీకి చెందినవారు అన్నమాట. ఓకే, 19 year old. నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో కళింగా స్టేడియం ఎక్కడుంది, ఇది భువనేశ్వర్లో. నెక్స్ట్ ఇండియా అండ్ న్యూజిలాండ్ ఓకే రీసెంట్గా 100 years ఆఫ్ స్పోర్టింగ్ టైస్ని జరుపుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. సో ఇది ఏ స్పోర్ట్స్ ఈవెంట్తో స్టార్ట్ అయింది అంటున్నారు.
యాక్చువల్గా 1926లో ఇండియన్ ఆర్మీ హాకీ టూర్ టు న్యూజిలాండ్తో మనకి ఇండియా న్యూజిలాండ్ స్పోర్ట్స్ టైస్ అన్నవి స్టార్ట్ అయినాయి అనమాట. సో ఈ ఇయర్తో మనకు అది 100 years కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ టీమ్ రంజీ ట్రోఫీ అయితే గెలిచింది. ఈసారి ఫస్ట్ టైం గెలిచిందనమాట. సో ఎవరి మీద అంటే కర్ణాటక క్రికెట్ టీం మీద అనమాట. ఓకే, నెక్స్ట్ యూనిక్లో అపాయింటెడ్ విచ్ ఇండియన్ క్రికెటర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. సో ఈ కంపెనీ యూనిక్లో అనే కంపెనీ ఏ ఇండియన్ క్రికెటర్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుందని అడుగుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, ఒక క్లోతింగ్ రిలేటెడ్ కంపెనీ అనమాట ఇది. నెక్స్ట్ ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ ఎవరు అని అడుగుతున్నారు. సో రీసెంట్గానే కొట్టారు, ఫ్యానీ ఒటాగుషి మనిండే. ఓకే, పేరు ఎగ్జాక్ట్గా గుర్తుండడం కొంచెం కష్టమే అయ్యుండొచ్చు చాలామందికి, బట్ మనం పలకడం ఇంపార్టెంట్ కాదు, గుర్తుండటం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2026 ఎవరు గెలుచుకున్నారు. జార్జ్ రసెల్ గెలిచారు అనమాట. నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ 2026 ఏ 3 countries కలిపి హోస్ట్ చేయబోతున్నాయి అని అడుగుతున్నారు. సో యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ మెక్సికో 2026లో హోస్ట్ చేయబోతున్నాయి. అలాగే 2030 ఇక్కడ మీరు చూడొచ్చు, 34 సౌదీ అరేబియా, అవి కూడా మీరు పీడిఎఫ్లో చూడొచ్చు. నెక్స్ట్ హూ వన్ ద ఇండియన్ ఓపెన్ 2026 ఉమెన్స్ స్క్వాష్ టైటిల్. ఉమెన్స్ దానిలో ఎవరు గెలుచుకున్నారు ఇండియన్ ఓపెన్ 2026 అంటే అనాహత్ సింగ్. మరి మెన్స్ ఎవరు గెలుచుకున్నారు, అభయ్ సింగ్ అనమాట. ఓకే, వరల్డ్స్ ఫస్ట్ ఫ్రాంచైజ్ బేస్డ్ సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా, దీని యొక్క లోగోని ఎవరు ఆవిష్కరించారు అని అడుగుతున్నారు. సో మున్షిక్ మాండవీయ. ఓకేనా, ఈయన ఎవరు, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ అనమాట. అండ్ ఇది లాంచ్ చేసింది ఇండియానే, మనమే లాంచ్ చేసాం ఈ ఫ్రాంచైజ్ లీగ్. విచ్ టీమ్ వాజ్ నామినేటెడ్ ఫర్ 2026 లారస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఈ అవార్డు కోసం ఏ టీంని నామినేట్ చేశారు ఈ కింద ఉన్న ఆప్షన్స్లో అంటే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం అనమాట. ఓకే, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం రీసెంట్గానే వరల్డ్ కప్ కూడా గెలిచారు కదా. నెక్స్ట్ ఓవరాల్ ఛాంపియన్షిప్ అట్ 6th ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఏ టీం గెలిచింది అని అడుగుతున్నారు. సో ఇండియన్ ఆర్మీ గెలిచిందనమాట, అంటే సర్వీసెస్ వాళ్ళు గెలిచారు. టోటల్ 23 మెడల్స్ గెలుచుకున్నారు ఆర్మీ. అయితే 9 gold ఉన్నాయి అందులో. సెకండ్ హిమాచల్ ప్రదేశ్ వచ్చింది, థర్డ్ వచ్చేటప్పటికి హర్యానా. అండ్ ఇది ఎక్కడ జరిగింది, లే అండ్ గుల్మర్గ్, అంటే లడాఖ్లో లేలో జరిగింది, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో గుల్మర్గ్ అనే ప్లేస్లో జరిగింది అనమాట. నెక్స్ట్ మయాంక్ చక్రబోర్తి, ఇండియా యొక్క 94th చెస్ గ్రాండ్ మాస్టర్ అంట. ఈయన యొక్క యూనిక్నెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈయన ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అంట అస్సాం నుంచి, అలాగే నార్త్ ఈస్టర్న్ రీజన్ నుంచి కూడా ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అంట. ఓకేనా, నెక్స్ట్ సో అలాంటి క్వశ్చన్స్ కూడా కొంచెం ఫ్రేమింగ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నవి డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా అలా కూడా అడుగుతుండవచ్చు అప్పుడప్పుడు. సో మీరు ఆ పర్స్పెక్టివ్ కూడా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఎవరు గెలిచారు 2026లో అంటే ఇది మనకి ఇండియానే గెలిచింది. ఏ స్టేడియం అంటే నరేంద్ర మోడీ స్టేడియం. ఎక్కడుంది ఇది, అహ్మదాబాద్. చాలామందికి గుర్తుండొచ్చు, ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మంది క్రికెట్ ఇంట్రెస్టింగ్గానే చూస్తారు కాబట్టి ఈజీ గుర్తుండొచ్చు. ఎవరి మీద గెలిచాం, న్యూజిలాండ్ మీద. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది, జస్ప్రీత్ బుమ్రాకి. అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరికి వచ్చింది, సంజు శాంసన్కి. అండ్ హోస్ట్ చేసింది ఎవరు, ఇండియా శ్రీలంక కలిపి ఈ ఈవెంట్ని హోస్ట్ చేశారు. అండ్ హోస్ట్ చేసిన కంట్రీయే గెలవటం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇండియా ఈ కప్ని గెలవటం ఇది 3rd టైం. అండ్ ఈసారి మనకి 20 teams వరకు పార్టిసిపేట్ కూడా చేశారు. ఓకేనా, నెక్స్ట్ హూ స్కోర్డ్ ద ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ T20 వరల్డ్ కప్ హిస్టరీ. T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది ఎవరు, ఎన్ని బాల్స్కి అంటున్నారు, ఫిన్ యాలెన్. ఈయన న్యూజిలాండ్ క్రికెటర్, 33 balsకి సెంచరీ చేశారు సౌత్ ఆఫ్రికా మీద. ఓకే, నెక్స్ట్ మెన్స్ సింగిల్ ఎవరు గెలుచుకున్నారు, ఆల్ ఇండియా ఓపెన్ 2026లో అంటున్నారు. సో ఇది లించున్ ఈ. ఓకే, బ్యాడ్మింటన్ ఇది. ఓకే, బ్యాడ్మింటన్ రిలేటెడ్ గేమ్ మనకి ఆల్ ఇండియా ఓపెన్ కప్. సో అది మెన్స్ లించున్ ఈ, చైనాకి చెందిన వ్యక్తి. లక్ష్య సేని ఇండియాకి చెందిన వ్యక్తిని ఓడించారు ఫైనల్లో. ఉమెన్స్ వచ్చేటప్పటికి వ్యాంగ్ జిహీ, ఇవి కూడా చైనానే. నెక్స్ట్ ఇండియా విల్ హోస్ట్ వరల్డ్ అథ్లెటిక్ ఇండోర్ ఛాంపియన్షిప్ హోస్ట్ చేయబోతున్నారు. ఏ సిటీలో, ఎక్కడ వెన్యూ అంటున్నారు. సో కళింగ ఇండోర్ స్టేడియంలో
జరగబోతుంది భువనేశ్వర్లో, అంటే ఒరిస్సా ఆబ్వియస్గా. నెక్స్ట్ అయితే ఇందాక మనం మెన్స్ T20 గురించి మాట్లాడుకున్నాం కదా, దానిలో మోస్ట్ వికెట్స్ ఎవరు తీసుకున్నారు అని అడుగుతున్నారు. సో మోస్ట్ వికెట్స్ జస్ప్రీత్ బుమ్రా అలాగే వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా 14 వికెట్స్ అయితే తీసుకున్నారు. మోస్ట్ రన్స్ ఎవరు కొట్టారు? షాహిబ్జాదా ఫర్హాన్, పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఇది. ఓకే, ఇందాక వింటర్ గేమ్స్. సో ట్రైబల్ గేమ్స్ ఎక్కడ ఏ సిటీలో జరుగుతుంది అంటున్నారు. సో సిటీస్ కన్నా బేసిక్గా స్టేట్ అడిగే ఛాన్స్ ఎక్కువ. ఛత్తీస్గఢ్ మెయిన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ ప్లేసెస్ అయితే రాయ్పూర్, జగదల్పూర్, సూర్గుజా. ఓకే, ఈ 3 ప్లేసెస్లో అయితే జరుగుతుంది. నెక్స్ట్ కర్ణాటక కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసిందంట చిల్డ్రన్కి. ఏ ఏజ్ నుంచి అని అడుగుతున్నారు. సో ఇది 16 ఇయర్స్. ఓకే, 16 ఇయర్స్ నుంచి కర్ణాటక బ్యాన్ చేసింది సోషల్ మీడియా. అంటే 16 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి బ్యాన్ చేసింది. ఏషియాస్ లార్జెస్ట్ తులిప్ గార్డెన్ని ఎవరు ఆవిష్కరించారు అంటున్నారు? ఒమర్ అబ్దుల్లా. ఈయనెవరు? సీఎం ఆఫ్ జమ్మూ కాశ్మీర్. అండ్ ఎక్కడ? ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్. ఓకే, నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ అన్నది మహారాష్ట్ర పాస్ చేసిందనమాట. సో ఇందులో దేన్ని అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ ఉంటాయి కదా, వాటిని చేసినప్పుడు ఏంటి పెనాల్టీ అన్నది అడుగుతున్నారు అన్నమాట క్వశ్చన్లో. సో 3 to 5 years జైలు కానీ, ఫైన్ అప్ టు 1 lakh కానీ. ఓకే, ఎవరైతే అన్లాఫుల్గా రిలీజియస్ కన్వర్షన్స్ లైక్ ఫోర్స్ కానీ ఫ్రాడ్ కానీ చేసి కన్వర్షన్ రిలీజన్ మతం మారుస్తారో వాళ్ళకు ఇది 3 to 5 years జైలు కానీ, up to 1 lakh ఫైన్ కానీ ఉంటుందన్నమాట. ఐ మీన్ 2 కూడా ఉండొచ్చు. దీనికి రిలేటెడ్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనమాట. నెక్స్ట్ తమిళనాడులో ఎక్కడ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అన్నది లాంచ్ చేశారని అడుగుతున్నారు. ఓకే, ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ చూస్తే అరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, కొల్లి హిల్స్ దగ్గర లాంచ్ చేశారనమాట. సో ఇదేంటంటే క్లియర్ నైట్ స్కై అబ్జర్వేషన్ కోసం. ఓకే, ధ్వని స్పందన కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లాంచ్ చేసింది. ఏంటిది అని అడుగుతున్నారు. ఆన్ బోర్డ్ బస్ ఐడెంటిఫికేషన్ అండ్ నావిగేషన్ సిస్టమ్ డిజైన్ టు హెల్ప్ విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్. అంటే దృష్టి లోపం ఉన్న ప్రయాణికులకి నావిగేషన్లో కానీ, అంటే ఈ బస్సు బోర్డింగ్లో కానీ, దిగటానికి కానీ, నావిగేషన్ కానీ వీటికి హెల్ప్ చేయడానికి ఇది తీసుకొచ్చారనమాట, వాళ్ళకు ఉపయోగపడేలాగా. నెక్స్ట్ గంగా ప్రాజెక్ట్. గంగాలో గంగా అంటే ఏంటని అడుగుతున్నారు అబ్రివేషన్. గవర్నమెంట్ అసిస్టెడ్ నెట్వర్క్ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్. ఇది యూపీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇందులో ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ 20 lakh రూరల్ హౌస్ హోల్డ్స్కి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలన్నది ఎయిమ్ అనమాట. అయితే ఇది ఎవరితో MOU కుదుర్చుకున్నారు దీనికోసం? హిందూజా గ్రూప్తో. నెక్స్ట్ వసుంధర 3.0 స్కీమ్ అస్సాం. ఈ స్కీమ్ అస్సాంలో వసుంధర 3.0 స్కీమ్తో ఏం అచీవ్ చేశారో అని అడుగుతున్నారు. సో ఓవర్ 1,06,905 ఇండిజినస్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్కి అండ్ ఇన్స్టిట్యూషన్స్కి ల్యాండ్ పట్టాస్ ఇచ్చారన్నమాట ఈ స్కీమ్ ద్వారా. ఎవరు? సీఎం హిమంత్ బిశ్వ శర్మ లాంచ్ చేశారు ఇది. నెక్స్ట్ హనుమాన్. హనుమాన్ అన్నది ప్రాజెక్ట్. హనుమాన్లో హనుమాన్ అంటే ఏంటని అడుగుతున్నారు. ప్రాపర్ అబ్రివేషన్ వచ్చేటప్పటికి హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. బేసిక్గా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడానికి ఇది మనకి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. ఎవరు తీసుకొచ్చింది, లాంచ్ చేసిందంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ జెరీకో మిజోరాంలో జరిగింది. సో దీని ద్వారా, ఈ ఆపరేషన్ ద్వారా ఎంత వర్త్ డ్రగ్స్ పట్టుకున్నారు అని అడుగుతున్నారు. ఇది 317.30 crores వర్త్ డ్రగ్స్ని సీజ్ చేశారన్నమాట. ఎవరు చేశారు అది ఇంపార్టెంట్, మిజోరాం. ఓకే, నెక్స్ట్ 1912లో బీహార్ ఏ ప్రావిన్స్ నుంచి సెపరేట్ అయ్యింది అని అడుగుతున్నారు. సో బీహార్ అన్నది బెంగాల్ ప్రావిన్స్ నుంచి 22 March 1912న సెపరేట్ అయితే అయింది. ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ మనకి ఒడిస్సా అలాగే జార్ఖండ్ సెపరేట్ అయినాయి అనమాట. సో బీహార్ దివస్ ఎప్పుడు చేసుకుంటారు? 22 March. నెక్స్ట్ ఇండియాలో ఏ స్టేట్ ఫస్ట్ టైం 3 years రోలింగ్ బడ్జెట్ని తీసుకొచ్చారు 26-27కి అని అడుగుతున్నారు. అంటే మనకి ప్లానింగ్ కమిషన్ వాటి గురించి చదివేటప్పుడు ఎకనామిక్స్లో ఉంటుంది రోలింగ్ బడ్జెట్ అని, మన వాళ్ళు కూడా ఒకసారి తీసుకొచ్చారనమాట. సేమ్ అదేవిధంగా ఏ స్టేట్ ఇండియాలో ఫస్ట్ టైం తీసుకొచ్చిందని అడుగుతున్నారు? మధ్యప్రదేశ్. ఓకే, ఇది అనౌన్స్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ దేవ్డా. ఓకే, నెక్స్ట్ గుజరాత్ బికమ్ ద సెకండ్ స్టేట్ టు ఇంప్లిమెంట్
యూసీసీ. ఓకే, యూనియన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన సెకండ్ స్టేట్ గుజరాత్. అయితే ఫస్ట్ స్టేట్ ఏంటని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ అనమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, యాక్చువల్గా గోవా కూడా యూసీసీ ఉంది కదా అంటే, గోవా యాక్చువల్గా మన ఇండిపెండెన్స్ రాకముందు నుంచి అక్కడ యూసీసీ ఇంప్లిమెంట్లో ఉంది. ఓకే, సో అది ఫస్ట్ స్టేటే. ఆ తర్వాత నుంచి మనం అసలు ఎప్పుడు దాన్ని రద్దు చేయలేం, ఇంకా అలా కంటిన్యూ అయిపోతూ ఉందన్నమాట. పోర్చుగీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఇండిపెండెన్స్ రాకముందు అక్కడ. సో బేసిక్గా ఇదేంటంటే అన్ని మతాల వాళ్ళకి ఒకటే లా ఉంటుంది అనమాట. ఓకేనా, సేమ్ రూల్స్ ఉంటాయి. సో అది యాక్చువల్గా మన డిపిఎస్పిలో కూడా ఉంటుంది. ఆర్టికల్ 44 ఎగ్జాక్ట్గా దీని గురించి మాట్లాడుతుంది. ఓకే, సో ఎగ్జామ్లో మీకు ఇండిపెండెన్స్ తర్వాత అంటే ఫస్ట్ ఉత్తరాఖండ్, తర్వాత మీకు గుజరాత్ అనమాట సెకండ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ లాంచ్డ్ 5th ఎడిషన్ ఆఫ్ హెయిర్ స్టార్ట్ ప్రోగ్రామ్. ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి సపోర్ట్ చేయడానికి హెయిర్ స్టార్ట్ ప్రోగ్రామ్ 5th ఎడిషన్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. గుజరాత్ అనమాట. ఓకే, నెక్స్ట్ మూసీ రివర్ రిజర్వేషన్ ప్రాజెక్ట్ ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటున్నారు. సో మూసీ అనగానే ఏ స్టేట్ గుర్తొస్తుంది మీకు? మూసీ హైదరాబాద్లో ఉంది కదా మూసీ అనేది, దాని గురించే మాట్లాడుతున్నారు. సో ఏ స్టేట్ లాంచ్ చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్. మీ హెల్త్ యాప్ ద్వారా ఈజీ యాక్సెస్ టు హెల్త్ కేర్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ ఏది అని అడుగుతున్నారు. సో కేరళ అనమాట ఇది. నెక్స్ట్ సుండాలా విలేజ్ క్యాస్ట్ ఫ్రీ విలేజ్గా డిక్లేర్ చేసుకున్నారు అనమాట. ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఈ విలేజ్ అంటున్నారు? అహిల్యా నగర్ అనమాట. ఇంతకుముందు అహ్మద్ నగర్ అనేవారు. నెక్స్ట్ ఇండియా జోహా రైస్ ఏదైతే జిఐ ట్యాగ్డ్ జోహా రైస్ ఉందో ఏ స్టేట్ నుంచి ఏ కంట్రీకి ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. అస్సాం నుంచి యూకే అండ్ ఇటలీకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. దాని పేరేంటి? జోహా రైస్ అనమాట, జిఐ ట్యాగ్డ్ ఇది. నెక్స్ట్ అస్సాం ఫ్లాగ్డ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ట్రైల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ జిఐ ట్యాగ్డ్ కర్బీ ఆంగ్లాంగ్ జింజర్. ఓకే, అల్లం అంటారు కదా, అల్లంలో ఒక రకం ఇది. కర్బీ ఆంగ్లాంగ్ జింజర్ని ఫస్ట్ ట్రైల్ ఎక్స్పోర్ట్ ఏ కంట్రీకి చేస్తుంది అస్సాం అని అడుగుతున్నారు. సో ఇది లండన్ అనమాట. 1.2 మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ ఆర్చిడ్ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుతున్నారు అని అడుగుతున్నారు. సిక్కిం అనమాట. ఓకే, ఆర్చిడ్ థీమ్ ఏంటి మనకి? ఆర్చిడ్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పరిటీ. కుసన్పూర్ ఒడిస్సాస్ ఫస్ట్ స్మార్ట్ విలేజ్ అయ్యింది. అయితే అది ఏ డిస్ట్రిక్ట్లో ఉందని అడుగుతున్నారు. సో కేంద్రపద అనే డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. నెక్స్ట్ మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ అనే బుక్ రాసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఇది రాసింది డాక్టర్ ధీరజ్ కకాడియా. ఓకే, ఈయన ఎవరు? అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆకాశవాణి అనమాట. నెక్స్ట్ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే ఏ రోజు జరుపుకుంటాం అని అడుగుతున్నారు. సో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఇది March 24th. థీమ్ ఇంపార్టెంట్. థీమ్ ఏంటి? ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై కంట్రీస్ పవర్డ్ బై పీపుల్ అనమాట. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్, లంగ్స్ని ఎఫెక్ట్ చేసే డిసీజ్ అనమాట. అండ్ ఇది దేనివల్ల వస్తుంది? మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనికి కనిపెట్టింది రాబర్ట్ కోచ్ అనమాట. ఈ బ్యాక్టీరియాని కనిపెట్టింది 24th March 1882 రోజు. అందుకే March 24th ఈ టీబీ డేగా అబ్జర్వ్ చేస్తాం. అండ్ అలాగే ఇండియాలో టీబీని 2025 కల్లా ఎలిమినేట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు అండర్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా. నెక్స్ట్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ఏ రోజు అబ్జర్వ్ చేస్తామని అడుగుతున్నారు. 21st March అనమాట. ఓకే, థీమ్ టుగెదర్ అగైనెస్ట్ లోన్లీనెస్. ఇందులో ఏంటంటే ఈ డౌన్ సిండ్రోమ్లో జనరల్గా మనకి 23 pairs 46 క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి కదా. అయితే అందులో 21st క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎక్స్ట్రా కాపీ అన్నది ఉంటుంది అనమాట వీళ్ళలో. సో 47 ఉంటాయి టోటల్ క్రోమోజోమ్స్. ఓకే, సో అది డౌన్ సిండ్రోమ్ అంటే. 2026 వరల్డ్ వాటర్ డే అన్నది థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో 22nd March జరుపుకుంటారు ఇది. అండ్ థీమ్ వచ్చేటప్పటికి వాటర్ అండ్ జెండర్ అనమాట. ఓకే, నెక్స్ట్ నేషనల్ వ్యాక్సినేషన్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. అది ఒకటే కాదు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, రెండు కలిపి డేట్స్ ఒకేసారి అడిగారు. ఓకే, సో వ్యాక్సినేషన్ డే అన్నది 16th March, అలాగే ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నది 21st March. ఓకే, నెక్స్ట్ థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ 2026, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ 2026 యొక్క థీమ్ ఏంటంట? ఫారెస్ట్ అండ్ ఎకనామీస్. ఓకే, ఇది మనకి థీమ్. అండ్ ఎప్పుడు జరుపుకుంటాం? 21st March. ఓకేనా. నెక్స్ట్ CISF రైజింగ్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం అని అడుగుతున్నారు. సో ఇది 10th March 1969 యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. అది ఏ యాక్ట్? CISF యాక్ట్ 1968లో భాగంగా ఎస్టాబ్లిష్ చేశారు. అందుకనే March 10th
ప్రతి ఇయర్ మనం ఈ రైజింగ్ డే అన్నది జరుపుకుంటాం. అండ్ ఈసారి 57th డే అన్నది చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ షహీద్ దివస్ ఏ డేట్ని జరుపుకుంటారో అని అడుగుతున్నారు. March 23rd. సో ఈ రోజు ఎందుకు అంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, థాపర్, శివరామ్ రాజ్గురు, ఓకే, వీళ్ళ ముగ్గురిని హ్యాంగ్ చేశారనమాట బ్రిటిష్ వాళ్ళు లాహోర్లో. 23rd March 1931 వాళ్ళ త్యాగానికి గుర్తుగా మనం ఇది ఈరోజు అన్నది అబ్జర్వ్ చేస్తుంటాం. సో దీనే లాహోర్ కాన్స్పిరసీ అని కూడా అంటుంటారు. నెక్స్ట్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అని అడుగుతున్నారు. సో కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు? March 15th. థీమ్ ఏంటి? సేఫ్ ప్రొడక్ట్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అనమాట. ఇది థీమ్. వరల్డ్ థియేటర్ డే రోజున ఇండియాని రిప్రజెంట్ చేసేది ఎవరు అని అడుగుతున్నారు. స్తుతి ప్రధాన్ అనమాట. థీమ్ ఏంటి? థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్. నేషనల్ సేఫ్టీ డే 2026 March 4th జరుపుకుంటామని వీళ్ళే చెప్తున్నారు. థీమ్ ఏంటని అడుగుతున్నారు. సో థీమ్ వచ్చేటప్పటికి ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్ పీపుల్ టు ఎన్హాన్స్ సేఫ్టీ. ఇది థీమ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ 14th March జరుపుకుంటాం. థీమ్ ఏంటి? థీమ్ ఈసారి మనకి మ్యాథమెటిక్స్ అండ్ హోప్ 2026 థీమ్. నెక్స్ట్ థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 యొక్క థీమ్ ఏంటి అంటున్నారు. అండ్ డే వచ్చేటప్పటికి March 8th మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే జరుపుకుంటాం. నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు అన్నది కామెంట్ అయితే కింద చేయండి. అండ్ ఈసారి థీమ్ వచ్చేటప్పటికి రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. అండ్ ఈసారి లాంచ్ చేసిన క్యాంపెయిన్ పేరేంటి? గివ్ టు గెయిన్ అనమాట. ఓకే. నెక్స్ట్ 2026 థీమ్ ఆఫ్ వరల్డ్ మెటీరియోలాజికల్ డే యొక్క థీమ్ ఏంటి 2026 అంటున్నారు. అబ్జర్వింగ్ టుడే, ప్రొటెక్టింగ్ టుమారో అన్నది థీమ్. అండ్ ఎప్పుడు జరుపుకుంటాం? 23rd March. ఎందుకు అంటే ఆ రోజు మనకి 1950 రోజు ఇది స్థాపించబడింది, వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ అన్నది. నెక్స్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2026 March 3rd జరుపుకుంటాం అని చెప్పేశారు. థీమ్ ఏంటంటున్నారు. థీమ్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్, కన్జర్వింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్. ఇది థీమ్. నెక్స్ట్ వరల్డ్ స్పారో డే ఎప్పుడు జరుపుకుంటాం? స్పారో డే 20th March అనమాట. ఓకే. నెక్స్ట్ వరల్డ్ కిడ్నీ డే యొక్క థీమ్ ఏంటి? కిడ్నీ డే అనేది మనం 2nd Thursday ఆఫ్ March మనం చేసుకుంటాం. ఈసారి థీమ్ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్, ప్రొటెక్టింగ్ ద ప్లానెట్ అనమాట. ఓకే. నెక్స్ట్ జీరో డిస్క్రిమినేషన్ డే 2026 యొక్క థీమ్ ఏంటంటున్నారు. సో ఇది March 1st రోజు చేసుకుంటాం. అండ్ థీమ్ పీపుల్ ఫస్ట్ అన్నది ఈసారి మనకి థీమ్. అండ్ సేమ్ డే రోజు వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే కూడా జరుపుకుంటాం. ఓకే. కేజీ జార్జ్ ఈయన చనిపోయారు అనమాట 95 years ఏజ్లో. ఈయన ఎవరు అంటే 1965 ఇండో పాకిస్తాన్ వార్లో హీరో అనమాట ఈయన. ఓకే, యుద్ధ వీరుడు. ఓకేనా. నెక్స్ట్ మధు మల్హోత్రా, ఈవిడ కూడా చనిపోయారు. ఈవిడ ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఎమినెంట్ హిస్టోరియన్ కేఎన్ పనికర్, ఈయన కూడా చనిపోయారు అనమాట. సో ఈయన స్పెషాలిటీ అంటే ఈయన హిస్టరీని ఇంటర్ప్రిట్ చేసిన విధానం అన్నది ఏ టైప్ అని అడుగుతున్నారు. మార్క్సిస్ట్ ఇంటర్ప్రిటేషన్. ఈయన మార్క్సిస్ట్ రూపంలో ఇంటర్ప్రిట్ చేశారు హిస్టరీని. నెక్స్ట్ హెచ్కే దువా, ఈయన చనిపోయారు అనమాట. ఈయనకి పద్మభూషణ్ కూడా వచ్చింది. అయితే ఏ ఇయర్లో వచ్చింది అంటున్నారు. ఈయన ఒక జర్నలిస్ట్. ఈయనకి 2008లో పద్మభూషణ్ కూడా వచ్చింది. నెక్స్ట్ విచ్ పర్సనాలిటీ హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ఏ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ రేమండ్స్. రేమండ్ మీరు వినే ఉంటారు కదా, కంపెనీ బట్టలకి సంబంధించి. సో ఆయన చనిపోయారు అన్నమాట. చైర్మన్, ప్రజెంట్ చైర్మన్ కాదు, ఫార్మర్ చైర్మన్. ఎవరు, ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. విజయ్ పట్ సింఘానియా. ఓకేనా. అండ్ ఈయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది 2006లో. హర్మన్ కుల్కే, ఈయన కూడా చనిపోయారు అనమాట. ఈయన ఒక గ్లోబల్ స్కాలర్ ఆఫ్ విచ్ కల్చరల్ రీజియన్. ఈయన ఒక స్కాలర్ ఆర్ హిస్టోరియన్ అని కూడా అనొచ్చు. స్పెసిఫిక్గా దేని మీద ఎక్కువ వర్క్ చేశారంటే ఒడిస్సాకి సంబంధించిన హిస్టరీ అండ్ జగన్నాథ్ కల్చర్ మీద ఎక్కువ వర్క్ చేశారు. ఈయనకు కూడా పద్మశ్రీ 2010 ఇచ్చారు అనమాట. నెక్స్ట్ కేపీ ఉన్నికృష్ణన్, ఈయన లోక్సభ ఎంపీగా చేశారు. ఈయన కూడా రీసెంట్గా చనిపోయారు. అయితే ఎన్ని టైమ్స్ చేశారు ఎంపీగా అని అడుగుతున్నారు. ఈయన ఒక 6 time ఎంపీ అనమాట. అలాగే యూనియన్ మినిస్టర్గా కూడా చేశారు. సో ఈయన కూడా చనిపోయారు. ఇది మనకి టోటల్గా ఈ మార్చ్ మంత్కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్. సో మీరు చేయాల్సిందల్లా ఇటువంటి ఫ్రీ కరెంట్ అఫైర్స్ మీకు ప్రతి మంత్ కావాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూనే దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోదు.
ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, షేర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ కానీ ఎక్కువ లైక్స్ అవి ఉంటే కొంచెం మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎందుకంటే దీనికోసం చాలా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు సింపుల్గా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేయడం కాదు. సో చాలా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రికమెండ్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా మన ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీగా ఈ పీడిఎఫ్స్ అన్నీ మీకు ప్రతి మంత్కి సంబంధించిన పీడిఎఫ్స్, టెస్ట్లు అన్నీ కూడా క్లాసెస్ అన్నీ దొరుకుతాయి ఫ్రీగా. ఓకే, అండ్ దాంతోపాటు రైల్వే రిలేటెడ్ మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా మన దగ్గర ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ, ఏఎల్పి టెక్నిక్స్ సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, లేకపోతే మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే ఫెటర్ సంబంధించిన ట్రేడ్ కానీ, సో ఇట్లా మీకు కావాల్సిన అన్ని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ మొత్తం అన్నీ కలిపి ఒకేలా కావాలన్నా, టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి మీకు అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ ది బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవి క్లియర్ చేశాను, ఏఎల్పి టెక్నీషియన్, అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను. అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్పిన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది. కూపన్ కోడ్ SARAN వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ దొరుకుతుంది ప్రతి ఒక్క కోర్సు మీద. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి 100-200 కోసం చూసుకోవద్దు. అండ్ కుదిరితే ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ అన్ని సబ్జెక్ట్స్ ఒకే దగ్గర వెతుక్కోకుండా కవర్ చేసుకోవచ్చు. అండ్ మనం చెప్పిన ప్రతి ఒక్కటి మొత్తం కాంబో కూడా ఉంది, కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. అండ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డెమోస్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ, రైల్వే రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే తెలియటానికి మన ఎగ్జామ్ట్రిక్స్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, జెన్యున్ రియల్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇలాంటి క్లాసెస్, అప్డేట్స్, గైడెన్స్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. సో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని ఉంచుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా రికమెండ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ మొత్తం ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు 1 year పాటు ఫ్రీగా అక్కడ దొరుకుతుంది, విత్ ఎక్స్ప్లెనేషన్, PDF, టెస్ట్లు అన్నీ. ఓకే, సో ఆ ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ ఇస్తాను. సో ఖచ్చితంగా లాస్ట్ 12 months మీరు చదవాలి కాబట్టి ఇక్కడి నుంచి మొత్తం కవర్ చేసుకోండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాక్ సైడ్ నుంచి, అంటే ఇప్పుడు మార్చ్, ఫిబ్రవరి, జనవరి ఇలా వెనక్కి వెళ్ళండి. ఓకేనా, అలా వెళ్తూ 12 months కవర్ చేసుకోవాలి. సో ఆ ప్లేలిస్ట్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు ఇంకొక స్పెషల్ స్టాటిక్, జీకే రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి కదా, మిగతా ఎగ్జామ్స్కి ఉపయోగపడేవి, ముఖ్యంగా ఎన్టీపీసీకి వాటికి ఉపయోగపడేవి. సో ఆ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను. సో చూడని వాళ్ళు అవి కూడా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ అయితే చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.